ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. యెషయా గ్రంథము 61వ అధ్యాయము. ప్రభువైన యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించును. నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకును, చెరలోనున్న వారికి విడుదలను, బంధింపబడిన వారిని విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవస్త్రమును, మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును ధరింపజేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకున్నట్లు నీతి అను మస్తకి వృక్షములన్నీ, యెహోవా నాటిన చెట్లన్నీ వారికి పేరు పెట్టబడును. చాలా కాలం నుండి పాడుగానున్న స్థలములను వారు కట్టుదురు. పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు. పాడైన పట్టణములను నూతనముగా స్థాపింతురు. తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు. అన్యులు నిలవబడి మీ మందలు మేపెదురు. పరదేశులు మీకు వ్యవసాయకులుగాను, మీ ద్రాక్ష తోట కాపర్లుగాను అగుదురు. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. వారు నా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు. జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు. వారి ప్రభావం పొంది అతిశయింతురు. మీ అవమానముకు ప్రతిగా రెట్టింపు ఘనత నందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానకు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలములను వారికిచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. జనములలో వారి సంగతి లెక్కింపబడును. జనముల మధ్యన వారి సంతానము ప్రసిద్ధి నందును. వారు యెహోవా ఆశీర్వదించిన జనమని వారు చూచిన వారందరూ ఒప్పుకొందురు. శృంగారమైన పాగా ధరించుకొనిన పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి ఉన్నాడు. నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. భూమి మొలకను మొలిపించినట్లుగాను, తోటలోని విత్తబడిన దాన్ని అది మొలిపించినట్లుగాను నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువైన యెహోవా నీతిని స్తోత్రమును ఉజ్జీవింపజేయును. 62వ అధ్యాయము. సియోను నీతి సూర్యకాంతి వలె కనబడు వరకు, దాని రక్షణ దీపము వలె వెలుగుచుండు వరకు సియోను పక్షమందు నేను మౌనముగా ఉండను. యెరూషలేము పక్షమందు నేను ఊరకుండను. జనములు నీ నీతిని కనుగొనును. రాజులందరూ నీ మహిమను చూచెదురు. యెహోవా నియమింపబోవు కొత్త పేరు నీకు పెట్టబడును. నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటముగాను, నీ దేవుని చేతిలో రాజకీయ మగుటముగాను ఉండువు. విడవబడిన దానివని ఇక మీదట నీవు అనబడవు. పాడైన దానివని ఇకను నీ దేశమును గురించి చెప్పబడదు. హెప్సిబా అని నీకును, బ్యూలా అని నీ భూమికిని పేర్లు పెట్టబడును. యెహోవా నిన్ను గూర్చి ఆనందించుచున్నాడు. నీ దేశము వివాహితమగును. యవనుడు కన్యకను వరించి పెండ్లి చేసుకున్నట్లు నీ కుమారులు నిన్ను వరించి పెండ్లి చేసుకున్నదురు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను చూచి సంతోషించినట్లు నీ దేవుడు నిన్ను గూర్చి సంతోషించును. యెరూషలేమా, నీ ప్రాకారముల మీద నేను కావలి వారిని ఉంచి ఉన్నాను. రేయైనను పగలైనను వారు మౌనముగా ఉండరు. యెహోవా జ్ఞాపకర్తలారా, విశ్రమింపకుడి. ఆయన యెరూషలేమును స్థాపించే వరకు, లోకమంతటా దానికి ప్రసిద్ధి కలుగజేయ వరకు ఆయనను విశ్రమింపనీయకుడి. తన దక్షిణ హస్తము తోడనియు బాహుబలము తోడనియు యెహోవా ఇలాగున ప్రమాణము చేసిను. నిశ్చయముగా ఇకను నీ ధాన్యమును నీ శత్రువులకు ఆహారముగా నేను ఇయ్యను. నీవు ప్రయాసపడి తీసిన ద్రాక్షారసమును అన్యులు త్రాగరు. ధాన్యము కూర్చిన వారే దాన్ని భుజించి యెహోవాకు స్తుతి చెల్లింతురు. పండ్లు కోసిన వారే నా పరిశుద్ధాలయ మంటపములలో దాన్ని త్రాగుదురు. గుమ్మముల ద్వారా రండి రండి, జనములకు త్రోవ సిద్ధపరచుడి. రాజమార్గమును చక్కపరచుడి. రాళ్లను ఏరి పారవేయుడి. జనములు చూచినట్లు ధ్వజమెత్తుడి. ఆలకించుడి. బుద్ధిగంతముల వరకు యెహోవా సమాచారము ప్రకటింపజేసి ఉన్నాడు. ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది. ఇదిగో ఆయన ఇచ్చు బహుమానము ఆయన యొద్దనే ఉన్నది. ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకుని వచ్చుచున్నాడని సియోను కుమార్తెకు తెలియజేయుడి. పరిశుద్ధ ప్రజలనియు యెహోవా విమోచించిన వారనియు వారికి పేరు పెట్టబడును. యెరూషలేమా, ఆశింపతగిన దానవనియు విసర్జింపబడని పట్టణమనియు నీకు పేరు కలుగును. 63వ అధ్యాయము. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవడు? శోభిత వస్త్రములు ధరించిన వాడై గంభీరంగా నడుచుచు బొస్రా నుండి బలాతిశయంతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను త్రొక్కుచుండు వాని వలె బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కితిని. జనములలో ఎవడనూ నాతో కూడా ఉండలేదు. కోపగించుకొని వారిని త్రొక్కితిని. రౌద్రము చేత వారిని అనగద్రొక్కితిని. వారి రక్తము నా వస్త్రముల మీద చిందినది. నా బట్టలన్నీ డాగులే.
పగ తీర్చుకునే దినము నా మనసునకు వచ్చెను. విముక్తి చేయదగిన సంవత్సరము వచ్చి ఉండెను. నేను చూచి ఆశ్చర్యపడుతుంది. సహాయం చేయవాడొకడును లేకపోయెను, ఆదరించి వాడెవడనూ లేకపోయెను. కావున నా బాహువు నాకు సహాయం చేసెను, నా ఉగ్రత నాకు ఆధారమాయెను. కోపము కలిగి జనములను తొక్కివేసుతుంది, ఆగ్రహపడి వారిని మత్తిల్ల చేసి వారి రక్తమును వారి రక్తమును నేలపోసి వేసితిని. యెహోవా మనకు చేసిన వాటన్నిటిని బట్టి యెహోవా కృపాతిశయమును యెహోవా స్తోత్రములను గానము చేతును. తన వాత్సల్యమును బట్టి కృపా బాహుల్యమును బట్టి ఇశ్రాయేలు యొక్క వంశస్థులకు ఆయన చూపిన మహాకనికరమును నేను ప్రకటన చేసేదను. వారు నా జనులనియు అబద్ధమాడనేరని పిల్లలనియు అనుకొని ఆయన వారికి రక్షకుడాయెను. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను. ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను. ప్రేమ చేతను తాలిమి చేతను వారిని విమోచించెను. పూర్వ దినములన్నిటను ఆయన వారిని ఎత్తుకొనుచు మోసుకొనుచు వచ్చెను. ఆయనను వారు తిరుగుబాటు చేసి ఆయన పరిశుద్ధాత్మను దుఃఖింపజేయగా ఆయన వారికి విరోధి ఆయెను. తానే వారితో యుద్ధము చేసెను. అప్పుడు ఆయన పూర్వ దినములను మోషేను తన జనులను జ్ఞాపకము చేసుకొనెను. తన మంద కాపురులకు సహకారి అయి సముద్రంలో నుండి తమను తోడుకొని వచ్చిన వాడేడి, తమలో తన పరిశుద్ధాత్మను ఉంచిన వాడేడి, మోషే కుడి చేతి వైపున మహిమగల తన బాహువును పోయించిన వాడేడి, తనకు శాశ్వతముగా ప్రఖ్యాతి కలుగు చేసుకొనుటకు వారి ముందర నీళ్లను విభాగించిన వాడేడి, మైదానంలో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి అనుకునేది. పల్లమునకు దిగు పశువులు విశ్రాంతి పొందినట్లు యెహోవా ఆత్మ వారికి విశ్రాంతి కలుగజేసింది. నీకు ఘనమైన పేరు కలుగునట్లు నీవు నీ జనులను నడిపించితివి. పరము నుండి చూడుడి, మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసము స్థలము నుండి దృష్టించుము. నీ ఆసక్తి ఏది? నీ శౌర్య కార్యములేవి? నా ఎడలో నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణిగిపోయెనే. మాకు తండ్రివి నీవే. అబ్రహాము మమ్ము నెరగకమును పోయినను, ఇశ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను యెహోవా నీవే మా తండ్రివి. అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరు గదా. యెహోవా నీ మార్గములను తప్పి తిరుగుకున్నట్లుగా మమ్మను ఎందుకు వెలుగజేసితివి? నీ భయము విడిచినట్లు మా హృదయములను నీవెందుకు కఠినపరిచితివి? నీ దాసుల నిమిత్తము నీ స్వాస్థ్య గోత్రము నిమిత్తము తిరిగి రమ్ము. నీ పరిశుద్ధ జనులు స్వల్పకాలమే దేశమును అనుభవించివి. మా శత్రువులు నీ పరిశుద్ధాలయమును త్రొక్కి ఉన్నారు. నీ పరిపాలన ఎన్నడను ఎరగని వారి వలన అయితిని, నీ పేరు ఎన్నడను పెట్టబడని వారి వలన అయితిని. 64వ అధ్యాయము. గగనమును చీల్చుకొని నీవు దిగివచ్చుదువుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిలును గాక. నీ శత్రువులకు నీ నామము తెలియజేయుటకై అగ్ని గచ్చపొదలను కాల్చు రీతిగాను అగ్ని నీళ్లను పొంగజేయు రీతిగాను నీవు దిగివచ్చుదువుగాక. జరుగునని మేమనుకొనని భయంకరమైన క్రియలు నీవు చేయగా అన్ని జనులు నీ సన్నిధిని కలవరపడుదురుగాక. నీవు దిగివచ్చేదవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లును గాక. తన కొరకు కనిపెట్టు వారి విషయమే నీవు తప్ప తన కార్యం సఫలం చేయు మరి ఏ దేవుని ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు. అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు. అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. నీ మార్గమును బట్టి నిన్ను జ్ఞాపకం చేసుకొనుచు సంతోషంగా నీతిని అనుసరించు వారిని నీవు దర్శించుచున్నావు. చిత్తగించుము, నీవు కోపపడితివి, మేము పాపలమైతిమి. బహుకాలము నుండి పాపములో పడి ఉన్నాము. రక్షణ మాకు కలుగునా? మేమందరము అపవిత్ర వంటి వారమైతిమి. మా నీతి క్రియలన్నీ మురికి గుడ్డల వలె ఆయను. మేమందరము ఆకు వలె వాడిపోతిమి. గాలివాన కొట్టుకొని పోవునట్లుగా మా దోషములు మమ్మను కొట్టుకొని పోయెను. నీ నామమును బట్టి మొరపెట్టు వాడొకడును లేకపోయెను. నిన్ను ఆధారము చేసుకొనుటకై తన్ను తాను ప్రోత్సాహపరచుకొని వాడొకడును లేడు. నీవు మాకు ముఖము చాటు చేసుకొంటివి. మా దోషముల చేత నీవు మమ్మను కరిగించి ఉన్నావు. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జగటమను. నీవు మాకు కుమ్మరి వాడవు. మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. యెహోవా అత్యధికముగా కోపపడకము. మేము చేసిన దోషమును నిత్యము జ్ఞాపకం చేసుకొనకము. చిత్తగించుము, చూడుము, దయచేయము. మేమందరము నీ ప్రజలమే గదా. నీ పరిశుద్ధ పట్టణములు బీటు భూములాయెను. సియోను బీడాయెను, యెరూషలేము పాడాయెను. మా పితరులు నిన్ను కీర్తించుచుండిన మా పరిశుద్ధ మందిరమును, మా శృంగారమైన మందిరము అగ్నిపాలాయెను. మాకు మనోహరములైనవన్నీ నాశనమైపోయెను. యెహోవా వీటిని చూచి ఊరకుందవా? మౌనముగా నుందవా? అత్యధికంగా మమ్మల్ని శ్రమ పెట్టుదవా? 65వ అధ్యాయము. నా యొద్ద చేయని వారికి నా దర్శనమునకు రానిచ్చితిని. నన్ను వెదకని వారికి నేను దొరికితిని. నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనులతో చెప్పుచున్నాను. తమ ఆలోచనలను అనుసరించి చెడు మార్గం నడుచుకొనుచు లోబడిన నొల్లని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను. వారు
వారు తోటలలో బాల్యార్పణమును అర్పించుచు ఇటుకల మీద ధూపము వేయుదురు. నా భయం లేక నిత్యము నాకు కోపం కలుగజేయుచున్నారు. వారు సమాధులలో కూర్చుండుచు రహస్యమైన స్థలములలో ప్రవేశించుచు పంది మాంసము తినుచుందురు. అసహ్య పాకములు వారి పాత్రలలో ఉన్నది. వారు మా దాపునకు రావద్దు, ఎడమగా ఉండము, నీకంటే మేము పరిశుద్ధులమని చెప్పుదురు. వీరు నా నాసికారంధ్రములకు పొగవలను, దినమంతయు మండుచుండు అగ్ని వలెను ఉన్నారు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా ఎదుట గ్రంథంలో అది వ్రాయబడి ఉన్నది. ప్రతీకారము చేయక నేను మౌనంగా ఉండను. నిశ్చయముగా వారు అనుభవించినట్లు నేను వారికి ప్రతీకారము చేసేదను. నిశ్చయంగా మీ దోషములను బట్టి, మీ పితరుల దోషములను బట్టి, అనగా పర్వతం మీద ఈ జనులు ధూపం వేసిన దానిని బట్టి, కొండల మీద నన్ను దూషించిన దానిని బట్టి మొట్టమొదట వారి ఒడిలోనే వారికి ప్రతీకారము కొలిచిపోవుదు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ద్రాక్ష గెలలో కొత్త రసము కనబడినప్పుడు జనులు అది దీవెనకరమైనది, దాన్ని కొట్టివేయకము అని చెప్పుదురు కదా. నా సేవకులందరినీ నేను నశింపజేయకుండానట్లు వారిని బట్టి నేను అలాగే చేసేదను. యాకోబు నుండి సంతానమును, యూదా నుండి నా పర్వతములను స్వాధీనపరచుకుని వారిని పుట్టించదను. నేను ఏర్పరచుకుని వారు దాన్ని స్వతంత్రించుకొందురు. నా సేవకులు అక్కడ నివసించెదరు. నన్ను గూర్చి విచారణ చేసిన నా ప్రజల నిమిత్తము షారోను గొర్రెల మేత భూమి అగును. ఆకోరు లోయ పశువుల పరుండు స్థలముగా ఉండును. యెహోవాను విసర్జించి నా పరిశుద్ధ పర్వతమును మరచి గాదునకు బల్లను సిద్ధపరచువారలారా, అదృష్టదేవికి పానీయార్పణను నర్పించువారలారా, నేను పిలవగా మీరు ఉత్తరమియ్యలేదు, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసితిరి, నాకిష్టము కాని దాన్ని కోరితిరి. నేను ఖడ్గమును మీకు అదృష్టంగా నియమించదును, మీరందరూ వదకు లోనగుదురు. కావున ప్రభువు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. నా సేవకులు భోజనము చేయుదురు గాని మీరు ఆకలి కొనెదురు. నా సేవకులు పానము చేసేదురు గాని మీరు దప్పికొనెదురు. నా సేవకులు సంతోషించెదురు గాని మీరు సిగ్గుపడెదరు. నా సేవకులు హృదయానందము చేత కేకలు వేసెదరు గాని మీరు చింతాక్రాంతులై ఏడ్చెదరు, మనోదుఃఖము చేత ప్రలాపించెదరు. నేను ఏర్పరిచిన వానికి మీ పేరు శాపవచనముగా చేసిపోయేదును. ప్రభువు యెహోవా నిన్ను హతము చేయును. ఆయన తన సేవకులకు వేరొక పేరు పెట్టును. దేశంలో తనకు ఆశీర్వాదం కలగవాలని కోరువాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదింపవాలని కోరుకొనును. దేశంలో ప్రమాణము చేయవాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వమును కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును, అవి నా దృష్టికి మరుగవును. ఇదిగో నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరవబడును, జ్ఞాపకమునకు రావు. నేను సృజించుచున్న దాని గూర్చి మీరు ఎల్లప్పుడూ హర్షించి ఆనందించుడి. నిశ్చయముగా నేను యెరూషలేమును ఆనందకరమైన స్థలముగాను, ఆమె ప్రజలను హర్షించువారిగాను సృజించుచున్నాను. నేను యెరూషలేమును గూర్చి ఆనందించెదను, నా జనులను గూర్చి హర్షించెదను. రోదన ధ్వనియు విలాప ధ్వనియు దానిలో ఇక వినపడవు. అక్కడ ఇక కొద్ది దినములే బ్రతుకు శిశువులుండరు, కాలము నిండని ముసలివారుండరు. బాలురు 100 సంవత్సరముల వయసు గలవారే చనిపోదురు. పాపాత్ముడై శాపగ్రస్తుడగు వాడు సైతము 100 సంవత్సరములు బ్రతుకును. జనులు ఇండ్లు కట్టుకొని వాటిలో కాపురముందురు, ద్రాక్ష తోటలు నాటించుకొని వాటి ఫలములు అనుభవింతురు. వారు కట్టుకున్న ఇండ్లలో వేరొకరు కాపురముండరు, వారు నాటుకున్న వాటిని వేరొకరు అనుభవింపరు. నా జనుల ఆయుష్యము వృషాయుష్యమంతా యగును. నేను ఏర్పరచుకుని వారు తాము చేసుకుని దాని ఫలము సంపూర్తిగా అనుభవింతురు. వారు వృధాగా ప్రయాసపడరు, ఆకస్మికముగా కలుగు అపాయమునందుటికే పిల్లలను కనరు. వారు యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారగుదురు, వారి సంతానపు వారు వారి యొద్దనే యుందురు. వారికి ఇలాగు జరుగును, వారు వేడుకొనక మునుపు నేను ఉత్తరమిచ్చేదను, వారు మనవి చేయుచుండగా నేను ఆలకించదును. తోడేళ్లను గొర్రెపిల్లలను కలిసి మేయును, సింహము ఎద్దువలే గడ్డి తినును, సర్పమునకు మన్ను ఆహారమగును. నా పరిశుద్ధ పర్వతంలో అవి హాని అయినను నాశనమైనను చేయకుండును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. 66వ అధ్యాయము. యెహోవా ఇలాగ ఆజ్ఞయించుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించి ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడే నా మాట విని వణుకుచుండునో వానినే నిన్ను దృష్టించుచున్నాను. ఎద్దును వధించువాడు నరుని చంపువాని వంటివాడే, గొర్రెపిల్లను బలిగా అర్పించువాడు కుక్క మెడను విచ్చు వంటివాడే, నైవేద్యము చేయువాడు పంది రక్తం అర్పించువాని వంటివాడే, ధూపం వేయువాడు బొమ్మను స్తుతించువాని వంటివాడే. వారు తమకిష్టమైనట్లుగా త్రోవలను ఏర్పరచుకొనిది, వారి అసహ్యమైన పనులు తమకే ఇష్టముగా ఉన్నవి. నేను పిలిచినప్పుడు ఉత్తరమిచ్చేవాడు ఒకడును లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినివాడు ఒకడును లేకపోయాను. నా దృష్టికి చెడ్డదైన దాన్ని చేసిరి, నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొనిరి. కావున నేను వారిని మోసంలో ముంచుదును, వారు భయపడి వాటికి వారి మీదకి రప్పించదును. యెహోవా వాక్యమును భయపడువారలారా ఆయన మాట వినుడి.
మిమ్మల్ని ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మల్ని త్రోసివేవి మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడినట్లు యెహోవా మహిమనొందును గాక అని చెప్పుదురు. వారే సిగ్గునొందుదురు. ఆలకించుడి, పట్టణంలో అల్లరి ధ్వని పుట్టుచున్నది, దేవాలయంలోని శబ్దం వినబడుచున్నది. తన శత్రువులకు ప్రతీకారం చేయుచుండి యెహోవా శబ్దం వినబడుచున్నది. ప్రసవేదన పడక మునుపు ఆమె పిల్లలను కనినది, నొప్పులు తగలక మునుపు మగపిల్లను కనినది. అట్టి వార్త ఎవరు వినియుండిరి? అట్టి సంగతులు ఎవరు చూచిరి? ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవేదన చాలునా? ఒక నిమిషంలో ఒక జనము జన్మించునా? సియోనుకు ప్రసవేదన కలగగానే ఆమె బిడ్డలను కనెను. నేను ప్రసవేదన కలుగజేసి కనిపింపక మానుదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భం మూసేదనా అని నీ దేవుడు అడుగుచున్నాడు. యెరూషలేమును ప్రేమించు వారలారా, మీరందరూ ఆమెతో సంతోషించుడి, ఆనందించుడి. ఆమెను బట్టి దుఃఖించు వారలారా, మీరందరూ ఆమెతో ఉత్సహించుడి. ఆదరణకరమైన ఆమె స్థనములను మీరు కుడిచి తృప్తి నొందెదరు. ఆమె మహిమాతిశయమును అనుభవించుచు ఆనందించుదురు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి, నది వలె సమాధానం ఆమె యొద్దకు పారజేయుదును. మీరు జనముల ఐశ్వర్యం అనుభవించినట్లు ఒడ్డు మీద పొర్లిపారు జల ప్రవాహం వలె మీ యొద్దకు దానిని రాజేతును. మీరు శంఖనెత్తుకొనబడెదరు, మోకాల మీద ఆడింపబడెదరు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించేదను. యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. మీరు చూడగా మీ హృదయం ఉల్లసించెను, మీ ఎముకలు లేత గడ్డి వలె బలియును. యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనపరచబడును. ఆయన తన శత్రువుల ఎడల కోపము చూపును. ఆలకించుడి, మహాకోపంతో ప్రతీకారము చేయుటకును అగ్ని జ్వాలలతో గద్దించుటకును యెహోవా అగ్ని రూపముగా వచ్చుచున్నాడు. ఆయన రథములు తుఫాను వలె త్వరపడుచున్నవి. అగ్ని చేతను తన ఖడ్గము చేతను శరీరులందరితో ఆయన వ్యాజ్యమాడును. యెహోవా చేత అనేకులు హతులవుదురు. తోటలోనికి వెళ్ళవలనని మధ్య నిలుచుచున్న ఒకని చూచి తాము ప్రతిష్ఠించుకొనుచు పవిత్రపరచుకున్న వారే పంది మాంసమును హేయ వస్తువులను పందికొక్కులను తినివారును ఒకడును తప్పకుండా నశించెదరు. ఇదే యెహోవా వాక్కు. వారి క్రియలు వారి తలంపులు నాకు తెలిసే ఉన్నవి. అప్పుడు సమస్త జనములను నా ఆయా భాషలో మాట్లాడే వారిని సమకూర్చెదను. నేను వచ్చి నా మహిమ చూచెదను. వారు వచ్చి నా మహిమను చూచెదరు. నేను వారి ఎదుట ఒక సూచక క్రియను జరిగించెదను. వారిలో తప్పించుకొనిన వారిని వీలు కంటే తర్షీషు, పూలు, లూదు అను జనుల ఎద్దకును, తూబాలు, యావాను నివాసుల ఎద్దకును నేను పంపెదను. నన్ను గూర్చిన సమాచారం విననట్టియు నా మహిమను చూడనట్టియు దూర దీపవాసుల ఎద్దకు వారిని పంపెదను. వారు జనములలో నా మహిమను ప్రకటించెదరు. ఇశ్రాయేలీయుల పవిత్రమైన పాత్రలో నైవేద్యమును యెహోవా మందిరంలోనికి తెచ్చినట్లుగా గుర్రముల మీదను, రథముల మీదను, డోలీల మీదను, కంచెల గాడిదల మీదను, ఒంటెల మీదను ఎక్కించి సర్వజనులలో నుండి నాకు ప్రతిష్ఠిత పర్వతమగు యెరూషలేమునకు మీ స్వదేశీయులను యెహోవాకు నైవేద్యముగా వారు తీసుకొని వచ్చేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యాజకులుగాను లేవీలుగాను ఉండటకై నేను వారిలో కొందరిని ఏర్పరచుకొందును అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచియుండును. ఇదే యెహోవా వాక్కు. ప్రతి అమావాస్య దినమునను ప్రతి విశ్రాంతి దినమునను నా సన్నిధిని మొక్కుటకై సమస్త శరీరులు వచ్చెదరు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారు పోయి నా మీద తిరుగుబాటు చేసిన వారి కళేబరములను తేరి చూచెదరు. వారి పురుగు చావదు, వాటి అగ్ని ఆరిపోదు. అవి సమస్త శరీరులకు హేయముగా ఉండును. ఆమేన్. యిర్మీయా గ్రంథము 1వ అధ్యాయము. బెన్యామీను దేశమందలి అనాతోతులో కాపురమున్న యాజకులలో ఒకడై హిల్కీయా కుమారుడైన యిర్మీయా వాక్యములు. ఆమోను కుమారుడైన యోషియా యూదాకు రాజయ్యుండగా అతని ఏలుబడి 13వ సంవత్సరమున యెహోవా వాక్కు యిర్మీయాకు ప్రత్యక్షమాయెను. మరియు యోషియా కుమారుడగు యెహోయాకీము యూదాకు రాజయ్యుండగను, యోషియా కుమారుడగు సిద్కియా యూదాకు రాజయ్యుండగను అతని ఏలుబడి 11వ సంవత్సరం వరకు, అనగా ఆ సంవత్సరమున 5వ నెలలో యెరూషలేము చెరదీసుకొని పోబడి వరకును ఆ వాక్కు ప్రత్యక్షమగుచుండెను. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భంలో నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించి తిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించము, నేను బాలుడనే మాట్లాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడననవద్దు, నేను నిన్ను పంపు వారందరి యొద్దకు నీవు పోవలెను, నేను నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలెను. వారికి భయపడకుము, నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను. ఇదే యెహోవా వాక్కు. అప్పుడు యెహోవా చేయి చాపి నా నోరు ముట్టి ఇలాగ సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. పెళ్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపజేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, యిర్మీయా, నీకేమి కనబడుచున్నదని సెలవిచ్చెను. అందుకు బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, యెహోవా, నీవు బహుగా కనిపెట్టితివి,
నేను చెప్పిన వాక్యంను నెరవేర్చుటకు నేను ఆతరపడుచున్నాను. నేను రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీకేమి కనబడుచున్నదని సెలవీయగా, నేను మసలుచున్న బాణ నాకు కనబడుచున్నది, దాని ముఖము ఉత్తర దిక్కునకు తిరిగి ఉన్నదంటిని. అందుకు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, ఉత్తర దిక్కు నుండి కీడు బయలుదేరి ఈ దేశ నివాసులందరి మీదకి వచ్చును. ఇదిగో, నేను ఉత్తర దిక్కునున్న రాజ్యముల సర్వ వంశస్థులను పిలిచెదను. వారు వచ్చి ప్రతి వాడును యెరూషలేము గుమ్మములలోను యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నిటికీ ఎదురుగాను యూదా పట్టణములన్నిటికీ ఎదురుగాను తన సింహాసనములను స్థాపింతురు. అప్పుడు యెరూషలేము వారు నన్ను విడిచి అన్య దేవతలకు ధూపం వేసి తమ చేతులు రూపించిన వాటికి నమస్కరించుటయను తమ చెడుతనమంతటిని బట్టి నేను వారిని గూర్చిన నా తీర్పులు ప్రకటింతును. కాబట్టి నీవు నడుము కట్టుకొని నిలవబడి నేను నీకు ఆజ్ఞాపించినదంతయు వారికి ప్రకటన చేయుము. భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయము పుట్టింతును. యూదా రాజుల యొద్దకు గాని, ప్రధానుల యొద్దకు గాని, యాజకుల యొద్దకు గాని, దేశ నివాసుల యొద్దకు గాని, ఈ దేశమంతటిలో నీవెక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను ఇనుప స్తంభముగాను ఇత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను. వారు నీతో యుద్ధము చేతురు గాని నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. 2వ అధ్యాయము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి యెరూషలేము నివాసుల చెవులలో ఈ సమాచారము ప్రకటింపుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు అరణ్యములోను విత్తనములు వేయదగని దేశములోను నన్ను వెంబడించుచు నీ యవన కాలంలో నీవు చూపిన అనురాగమును నీ వైవాహిక ప్రేమను నేను జ్ఞాపకం చేసుకొనుచున్నాను. అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనమును, ఆయన రాబడికి ప్రథమ ఫలమును ఆయను. అతని లయపరచు వారందరూ శిక్షకు పాత్రులైరి, వారికి కీడు సంభవించును. ఇదే యెహోవా వాక్కు. యాకోబు ఇంటి వారలారా, ఇశ్రాయేలు ఇంటి వారలారా, మీరందరూ యెహోవా వాక్కు వినుడి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నా యందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైన దానిని అనుసరించి తాము వ్యర్థులగునట్లు నా యొద్ద నుండి దూరంగా తొలగిపోయిరి. ఐగుప్తు దేశంలో నుండి మిమ్మును రప్పించిన యెహోవా ఎక్కడనున్నాడని అరణ్యంలో అనగా ఎడారులు గోతులు గల దేశంలో అనావృష్టియు గాఢాంధకారమును కలిగి ఎవరిను సంచారమైనను నివాసమైనను చేయని దేశంలో మిమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుటలేదు. దాని ఫలములను శ్రేష్ఠ పదార్థములను తినునట్లు నేను ఫలవంతమైన దేశంలోనికి మిమ్మల్ని రప్పించగా మీరు ప్రవేశించి నా దేశమును అపవిత్రపరచి నా స్వాస్థ్యమును హేయమైన దానిగా చేసితిరి. యెహోవా ఎక్కడ ఉన్నాడని యాజకులు అడుగుదురు. ధర్మశాస్త్రోపదేశకులు నన్ను ఎరుగరు. ఏలికలు నా మీద తిరుగుబాటు చేయుదురు. ప్రవక్తలు బయలుపెరట ప్రవచనములు చెప్పుదు. నిష్ప్రయోజనమైన వాటిని అనుసరింతురు. కావున నేనిక మీదట మీతోనూ మీ పిల్లలతోనూ వ్యాజ్యమాడెదను. ఇది యెహోవా వాక్కు. కిత్తీయుల ద్వీపంలోకి పోయి చూడుడి. కేదారునకు దూతలను పంపి బగుగా విచారించి తెలుసుకొనుడి. మీలో జరిగిన ప్రకారము ఎక్కడనైనాను జరిగినదా? దైవత్వము లేని తమ దేవతలను ఏ జనమైనను ఎప్పుడైనాను మార్చుకొనెనా? అయినను నా ప్రజలు ప్రయోజనము లేని దానికై తమ మహిమను మార్చుకొనిరి. ఆకాశమా, దీనిని బట్టి విస్మయపడము, కంపించుము, బొత్తిగా పాడైపోము. ఇదే యెహోవా వాక్కు. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడా కాడు గదా? అతడేల దోపుడు సొమ్మాయను. కొదువ సింహములు వాడిపైని బొబ్బలు పెట్టెను, గర్జించెను. అవి అతని దేశమును పాడు చేసెను. అతని పట్టణములు నివాసులు లేక పాడాయెను. నోపు తపహనేసు అను పట్టణముల వారు నీ నెత్తిని బద్దలు చేసిరి. నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుచుండగా నీవు ఆయనను విసర్జించుట వలన నీకు నీవే ఈ బాధ కలుగు చేసుకొంటివి గదా. నీవు షీహోరు నలు త్రాగుటకు ఐగుప్తు మార్గంలో నీకేమి పని ఉన్నది? యూఫ్రటీసు నది నీళ్లు త్రాగుటకు అష్షూరు మార్గంలో నీకేమి పని ఉన్నది? నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీకు నా ఎడల భయభక్తులు లేకుండాటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకొని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును. నీవు చేసిన ద్రోహము నిన్ను గద్దించునని ప్రభువును సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. పూర్వకాలం నుండి నేను నీ కాడిని విరగగొట్టి నీ బంధకములను తెంపివేసితిని. నేను సేవ చేయునని చెప్పుచున్నావు. ఎత్తైన ప్రతి కొండ మీదను పచ్చని ప్రతి చెట్టు కిందను వేసవలే క్రీడించుచున్నావు. శ్రేష్టమైన ద్రాక్షవల్లి వంటి దానిగా నేను నిన్ను నాటి తిని, కేవలము నిక్కమైన విత్తనము వలని చెట్టు వంటి దానిగా నిన్ను నాటి తిని. నాకు జాతిహీనపు ద్రాక్షవల్లి వలె నీవెట్లు భ్రష్ట సంతానమైతివి. నీవు శారముతో కడుగుకొనినను విస్తారమైన సబ్బు రాచుకొనినను నీ దోషము మరక వలె నాకు కనబడుచున్నది. ఇది ప్రభువగు యెహోవా వాక్కు. నేను అపవిత్రత నొందని దానను కాను,
బయలుదేవతలను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లనుకొందువు? లోయలో నీ మార్గము చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు వాడిగల ఒంటెవు, అరణ్యముకు అలవాటు పడిన అడవి గాడిదవు. అది దాని కామాతురత వలన గాలి పీల్చును, కలుసుకొనినప్పుడు దాన్ని త్రిప్పగల వాడెవడు? దాని వెదుకు గాడిదలలో ఏదియూ అలసి ఉండదు, దాని మాసములలో అది కనబడును. జాగ్రత్తపడి నీ పాదములకు చెప్పులు తొడుగుకొనుము, నీ గొంతుక తప్పికొనకుండానట్లు జాగ్రత్త పడుము అని నేను చెప్పినను నీవు ఆ మాట వ్యర్థము, వినను. అన్యులను మోహించి తిని వారి వెంబడి పోదునని చెప్పుచున్నావు. దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబము వారు సిగ్గుపడుదురు. నీవు మా తండ్రివాని మ్రానుతోనూ నీవే నన్ను పుట్టించితివని రాజుతోనూ చెప్పుచు వారును వారి రాజులను వారి అధిపతులను వారి యాజకులను వారి ప్రవక్తలను అవమానమునందుదురు. వారు నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనిది. అయినను ఆపత్కాలంలో లేచి మమ్మను రక్షింపమని వారు మనవి చేయుదురు. నీవు చేసుకొనిన దేవతలు ఎక్కడనున్నవి? అవి నీ ఆపత్కాలంలో లేచి నిన్ను రక్షించినేమో. యూదా, నీ పట్టణములెన్నో నీ దేవతలన్నీయే గదా. మీరందరూ నా మీద తిరుగుబాటు చేసిన వారు మీతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నాతో ఎందుకు వాదించుదురని యెహోవా అడుగుచున్నాడు. నేను మీ పిల్లలను హతము చేయట వ్యర్థమే, వారు శిక్షకు లోబడరు. నాశనవాంచగల సింహము వలె మీ ఖడ్గము మీ ప్రవక్తలను సంహరించుచున్నది. ఈ తరము వారలారా, యెహోవా సెలవిచ్చు మాట ఆలకించి రక్షపెట్టుడి. నేను ఇశ్రాయేలునకు అరణ్యము వలనైతినా, గాఢంధకార దేశము వలనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడు వారమైతిమి, ఇకను నీ యొద్దకు రామని నా ప్రజలేలా చెప్పుచున్నారు? కన్యక తన ఆభరణములను మరచునా? పెండ్లి కుమారి తన వడ్డానమును మరచునా? నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. కామము తీర్చుకొనుటకై నీవెంతో ఉపాయముగా నటించుచున్నావు. అందువలన నీ కార్యము చేయుటకు చెడు స్త్రీలకు నేర్పితివి కదా. మరియు నిర్దోషులైన దీనుల ప్రాణ రక్తము నీ బట్ట చెంగుల మీద కనబడుచున్నది. కన్నములలోనే కాదు గాని నీ బట్టలన్నిటి మీదను కనబడుచున్నది. అయినను నీవు నేను నిర్దోషిని, నిశ్చయముగా ఆయన కోపము నా మీద నుండి తొలగిపోయినని చెప్పుకొంచున్నావు. ఇదిగో, పాపము చేయలేదని నువ్వు చెప్పిన దానిని బట్టి నీతో నాకు వ్యాజ్యము కలిగినది. నీ మార్గము మార్చుకొనుటకు నీవేళ ఇటు అటు తిరుగులాడుచున్నావు. నీవు అశ్షూరును ఆధారము చేసుకొని సిగ్గుపడినట్లు ఐగుప్తును ఆధారము చేసుకొని సిగ్గుపడెదవు. చేతులు నెత్తిని పెట్టుకొని ఆ జనము నద్ద నుండి బయలు వెళ్ళెదవు. యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు, వాటి వలన నీకు క్షేమము కలుగదు. 3వ అధ్యాయము. మరియు ఒకడు తన భార్యను త్యజించగా ఆమె అతని యొద్ద నుండి తొలగిపోయి వేరొక పురుషునిదైన తరువాత అతడు ఆమె యొద్దకు తిరుగు చేరునా? అలాగూ జరుగు దేశము బహుగా అపవిత్రమగును గదా. అయినను నీవు అనేకులైన వీటకాండతో వ్యభిచారము చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిచ్చుచున్నాడు. చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కనులెత్తి చూడుము. నీతో ఒకడు శయనింపని స్థలం ఎక్కడనున్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచియుండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుండి ఉన్నావు. నీ వ్యభిచారముల చేతను నీ దుష్కార్యముల చేతను నీవు దేశమును అపవిత్రపరిచి ఉన్నావు. కావున వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది. అయినను నీకు వ్యభిచార స్త్రీ ధైర్యము వంటి ధైర్యము కలదు, సిగ్గుపడనొల్లకున్నావు. అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించిన నిరంతరము కోపము చూపున అని నీవు అనుకొనినను నీవు చేయదలిచిన దుష్కార్యములు చేయుచూనే ఉన్నావు. మరియు రాజైన యోషియా దినములలో యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు చేయు కార్యము నీవు చూచితివా? ఆమె ఉన్నతమైన ప్రతి కొండ మీదకిని పచ్చని ప్రతి చెట్టు కిందకిని పోవచ్చు అక్కడ వ్యభిచారము చేయుచున్నది. ఆమె ఈ క్రియలన్నింటినీ చేసినను ఆమెను నా యొద్దకు తిరిగి రమ్మని నేను సెలవీయగా ఆమె తిరిగి రాలేదు. మరియు విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా దాన్ని చూచెను. ద్రోహిణియగు ఇశ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేతనే నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక అయ్యగా, విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా చూచియు తానును భయపడక వ్యభిచారం చేయుచు వచ్చుచున్నది. రాళ్లతోనూ ముద్దులతోనూ వ్యభిచారము చేసెను. ఆమె నిర్భయంగా వ్యభిచారము చేసి దేశమును అపవిత్రపరచెను. ఇంతగా జరిగినను విశ్వాసఘాతకురాలగు ఆమె సహోదరి అయిన యూదా పై వేషములకే గాని తన పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరుగుటలేదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలగు యూదా కంటే ద్రోహిణియగు ఇశ్రాయేలు తాను నిర్దోషి అని రుజువుపరుచుకొని ఉన్నది. నీవు వెళ్ళి ఉత్తర దిక్కున ఈ మాటలు ప్రకటింపుము. ద్రోహిణియగు ఇశ్రాయేలు, తిరిగి రమ్ము, ఇదే యెహోవా వాక్కు. మీ మీద నా కోపము పడనీయను.
నేను కృపగలవాడను గనుక నేను ఎల్లప్పుడూ కోపించేవాడను కాను. ఇదే యెహోవా వాక్కు. నీ దేవుడైన యెహోవా మీద తిరుగుబాటు చేయొచ్చు నా మాటను అంగీకరింపక ప్రతి పచ్చని చెట్టు క్రింద అన్యులతో కలుసుకొనుటకు నీవు ఇటు అటు పోయిన నీ దోషము ఒప్పుకొనుము. ఇదే యెహోవా వాక్కు. భ్రష్టులకు పిల్లలారా తిరిగి రండి, నేను మీ యజమానుడను. ఇదే యెహోవా వాక్కు. ఒక్కొనొక పట్టణంలో నుండి ఒకనిగాను ఒక్కొనొక కుటుంబంలో నుండి ఇద్దరిని గాను మిమ్మల్ని తీసుకొని సియోనుకు రప్పించదును. నాకు ఇష్టమైన కాపర్లను మీకు నియమింతును. వారు జ్ఞానముతో వివేకముతోనూ మిమ్మును నేలెదురు. మీరు ఆ దేశంలో అభివృద్ధి పొందుచు విస్తరించు ఆ దినములలో జనులు యెహోవా నిబంధన మందసమని ఇకను చెప్పరు. అది వారి మనసులోనికి రాదు, దానిని జ్ఞాపకం చేసుకొనరు. అది పోయినందున చింతపడరు, ఇక మీదట దాన్ని చేయరాదు. ఇదే యెహోవా వాక్కు. ఆ కాలమున యెహోవా యొక్క సింహాసనమని యెరూషలేమునకు పేరు పెట్టుదురు. జనములన్నీ తమ దుష్ట మనస్సులో పుట్టు మూర్ఖత్వము చొప్పున నడుచుకొనక యెహోవా నామమును బట్టి యెరూషలేమునకు గుంపులుగా కూడి వచ్చెదరు. ఆ దినములలో యూదా వంశస్థులను ఇశ్రాయేలు వంశస్థులను కలిసి ఉత్తర దేశంలో నుండి ప్రయాణమై మీ పితరులకు నేను స్వాస్థ్యముగా ఇచ్చిన దేశమునకు వచ్చెదరు. నేను బిడ్డలలో నిన్నెట్లు ఉంచుకొని రమ్య దేశము జనముల స్వాస్థ్యములోనికి రాజకీయ స్వాస్థ్యమును నేనెట్లు నీకు ఇచ్చేదననుకొంటివి? నీవు నా తండ్రి అని నాకు మొరపెట్టి నన్ను మానుకొంటివి గదా. అయినను స్త్రీ తన పురుషునికి విశ్వాసఘాతులగునట్లుగా ఇశ్రాయేలు వంశస్థులారా నిశ్చయంగా మీరును నాకు విశ్వాసఘాతకులైరి. ఇదే యెహోవా వాక్కు. ఆలకించుడి. చెట్లు లేని మెట్టల మీద ఒక స్వరము వినబడుచున్నది. ఆలకించుడి. తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మర్చిన దానిని బట్టి ఇశ్రాయేలు చేయి రోదన విజ్ఞాపనములు వినబడుచున్నవి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, మీ అవిశ్వాసమును నేను బాగు చేసేదను. నీవే మా దేవుడవైన యెహోవావు, నీ యొద్దకే మేము వచ్చుచున్నాము. నిశ్చయముగా కొండల మీద జరిగినది మోసకరము, పర్వతం మీద చేసిన ఘోష నిష్ప్రయోజనము. నిశ్చయముగా మా దేవుడైన యెహోవా వలన ఇశ్రాయేలునకు రక్షణ కలుగును. అయినను మా బాల్యము నుండి లజ్జకరమైన దేవత మా పితరుల కష్టార్జితమును వారి గొర్రెలను వారి పశువులను వారి కుమారులను వారి కుమార్తెలను మృంగివేయుచున్నది. సిగ్గునొందిన వారమై సాగిలపడుదుము రండి. మనము కనబడకుండా అవమానము మనలను మరుగు చేయునుగాక. మన దేవుడైన యెహోవా మాట వినక మనమును మన పితరులను మన బాల్యము నుండి నేటి వరకు మన దేవుడైన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వారము. 4వ అధ్యాయము. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు, నీవు తిరిగి రానుద్దేశించిన యెడల నా యొద్దకే రావలను. నీవు ఇటు అటు తిరుగుట మాని నీ హేయ క్రియలను నా సన్నిధి నుండి తొలగించి సత్యమును బట్టియు న్యాయమును బట్టియు నీతిని బట్టియు యెహోవా జీవము తోడని ప్రమాణము చేసిన ఎడల జనములు ఆయన యందు తమకు ఆశీర్వాదము కలుగుననుకొందురు. ఆయన యందే అతిశయపడుదురు. యూదావారికి యెరూషలేము నివాసులకును యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ముళ్ళ పొదలలో విత్తనములు చల్లక మీ బీడు పొలములను దున్నుడి. అవిధేయులై ఉండుట మానుకొని మీ దుష్క్రియలను బట్టి ఎవడును ఆర్పివేయలనంతగా నా ఉగ్రత అగ్నివలె కాల్చుకొండునట్లు యూదావారులారా యెరూషలేము నివాసులారా యెహోవాకు లోబడి ఉండుడి. యూదాలో సమాచారము ప్రకటించుడి, యెరూషలేములో చాటించుడి. దేశంలో బూర ఊదుడి, గట్టిగా హెచ్చరిక చేయుడి. ఎట్లనగా ప్రాకారము గల పట్టణంలోనికి పోవునట్లుగా పోగైరండి. సియోను చూచినట్లు ధ్వజము ఎత్తుడి. పారిపోయి తప్పించుకొనుటకు ఆలస్యము చేయకూడని చెప్పుడి. యెహోవానగు నేను ఉత్తర దిక్కు నుండి కీడును రప్పించుచున్నాను, గొప్ప నాశనమును రప్పించుచున్నాను. పొదలలో నుండి సింహము బయలుదేరుచున్నది, జనముల వినాశకుడు బయలుదేరి ఉన్నాడు. ఈ దేశమును నాశనం చేయుటకు అతడు ప్రయాణమై తన నివాసమును విడిచి ఉన్నాడు. నీ పట్టణములు పాడై నిర్జనముగా ఉండును. ఇందుకే గోనపట్ట కట్టుకొనండి, రోదనము చేయుడి, కేకలు వేయుడి. యెహోవా కోపాగ్ని మన మీదకి రాకుండా మానిపోలేదు. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున రాజును అధిపతులను ఉన్మత్తులగుదురు, యాజకులు విభ్రాంతి నొందుదురు, ప్రవక్తలు విస్మయమొందుదురు. అప్పుడు నేను ఇట్లాంటిని, కటకట యెహోవా ప్రభువా, ఖడ్గము హత్య చేయకుండగా నీవు మీకు క్షేమము కలుగునని చెప్పి నిశ్చయముగా ఈ ప్రజలను యెరూషలేమును బహుగా మోసపుచ్చితివి. ఆ కాలమున ఈ జనులకును యెరూషలేమునకును ఇలాగూ చెప్పబడును. అరణ్యమందు చెట్లు లేని మెట్టల మీద వడగాలి నా జనుల కుమార్తె తట్టు విసరుచున్నది. అది తూర్పార పట్టుటకైనను శుద్ధి చేయుటకైనను తగినది కాదు. అంతకంటే మిక్కటమైన గాలి నా మీద కొట్టుచున్నది. ఇప్పుడు వారి మీదకి రావాల్సిన తీర్పులు సెలవిత్తును అని యెహోవా చెప్పుచున్నాడు. మేఘములను కమ్మునట్లు ఆయన వచ్చుచున్నాడు. ఆయన రథములు సుడిగాలి వలె ఉన్నవి, ఆయన గుర్రములు గద్దల కంటే వేగము గలవి. అయ్యో, మనము దోపుడు సొమ్మైతిమి. యెరూషలేమా, నీవు రక్షింపబడినట్లు నీ హృదయంలో నుండి చెడుతనమును కడిగి వేసుకొనుము. ఎన్నాళ్ళ వరకు నీ దుష్టాభిప్రాయములు నీకు కలిగి ఉండును? దాను ప్రదేశమున ఒకడు ప్రకటన చేయుచున్నాడు, కీడు వచ్చుచున్నదని. ఎఫ్రాయిము కొండల యందు ఒకడు చాటించుచున్నాడు. ముట్టడి వేయువారు దూరదేశం నుండి వచ్చి యూదా పట్టణములను పట్టుకొందమని బిగ్గరగా అరుచుచున్నారని యెరూషలేమును గూర్చి ప్రకటన చేయుడి.
జనములకు తెలియజేయుడి. ఆమె నా మీద తిరుగుబాటు చేసిన కనుక వారు చేని కాపర్ల వలె దాని చుట్టూ ముట్టడి వేతురు. ఇదే యెహోవా వాక్కు. నీ ప్రవర్తనయు నీ క్రియలను వీటిని నీ మీదకి రప్పించాను. నీ చెడుతనమే దీనికి కారణము. ఇది చేదుగా ఉన్నది కదా, నీ హృదయం నుండుచున్నది కదా. నా కడుపు నా అంతరంగంలో నాకెంతో వేదనగానున్నది. నా గుండె నరములు నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను. నా ప్రాణమా, బాకానాదం వినబడుచున్నది కదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది కదా. కీడు వెంట కీడు వచ్చుచున్నది, దేశమంతయు దోచుకొనబడుచున్నది. నా గుడారంలో హఠాత్తుగాను నిమిషంలో నా డేరా ధరలను దోచుకొనబడుచున్నవి. నేను ఎన్నాళ్ళు ధ్వజమును చూచుచుండవలను, బూరధ్వని నేనెన్నాళ్ళు వినుచుండవలను. నా జనులు అవివేకులు, వారు నన్నెరుగరు. వారు మూఢులైన పిల్లలు, వారికి తెలివిలేదు. కీడు చేయుటకు వారికి తెలియను గాని మేలు చేయుటకు వారికి బుద్ధి చాలదు. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగా ఉండెను. ఆకాశం తట్టు చూడగా అచట వెలుగు లేకపోయెను. పర్వతములను చూడగా అవి కంపించుచున్నవి, కొండలన్నీ కదులుచున్నవి. నేను చూడగా నరుడొకడునూ లేకపోయెను. ఆకాశ పక్షులన్నీ ఎగిరిపోయి ఉండెను. నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి ఎడారి ఆయెను. అందులో పట్టణములన్నీ యెహోవా కోపాగ్నికి నిలవలేక ఆయన ఎదుట నుండకుండా పడగొట్టబడి ఉన్నవి. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ దేశమంతయు పాడగును గాని నిశ్శేషముగా దాన్ని నాశనము చేయను. దానిని బట్టి భూమి దుఃఖించుచున్నది, పైన ఆకాశము కారు కమ్మి ఉన్నది. అయితే నేను దానిని నిర్ణయించినప్పుడు మాట ఇచ్చితిని. నేను పశ్చాత్తాపడటలేదు, రద్దు చేయటలేదు. రౌతులను వీలుకాండను చేయు ధ్వని విని పట్టణస్థులందరూ పారిపోవచ్చున్నారు, తుప్పలలో దూరుచున్నారు, మెట్టలకు ఎక్కుచున్నారు. ప్రతి పట్టణము నిర్జనమాయెను, వాటిలో నివాసులు ఎవరినూ లేరు. దోచుకొనబడిన దాన, నీవేమి చేదువు? రక్తవర్ణ వస్త్రములు కట్టుకొని సువర్ణ భూషణములు ధరించి కాటుక చేత నీ కన్నులు పెద్దవిగా చేసుకొనుచున్నావే. నిన్ను నీవు అలంకరించుకొనుట వ్యర్థమే. నీ వీటకాండ్రులు నిన్ను తృణీకరించెదరు. వారే నీ ప్రాణము తీయజూచుచున్నారు. ప్రసవ వేదన పడు స్త్రీ కేకల వేయినట్లు, తొలి కానుపు కనుచు వేదన పడు స్త్రీ కేకల వేయినట్లు సియోను కుమార్తె అయ్యో నాకు శ్రమ, నరహంతకురాల పాలై నేను మూర్ఛిల్లుచున్నాను అని ఎగరోజుచు చేతులార్చుచు కేకలు వేయట నాకు వినబడుచున్నది. 5వ అధ్యాయము. యెరూషలేము వీధులలో ఇటు అటు పరిగెత్తుచు చూచి తెలుసుకొనుడి. దాని రాజవీధులలో విచారణ చేయుడి. న్యాయము జరిగించుచు నమ్మకముగా నుండి యత్నించుచున్న ఒకడు మీకు కనబడిన ఎడల నేను దాన్ని క్షమించుదును. యెహోవా జీవము తోడు అను మాట పలికినను వారు మోసమునకై ప్రమాణము చేయుదురు. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. వారిని క్షీణింపజేసి ఉన్నావు గాని వారు శిక్షకు లోబడనల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినముగా చేసుకొని ఉన్నారు, మల్లుటకు సమ్మతింపరు. నేను ఇట్లనుకొంటిని, వీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయిదను, వారితో మాటలాడెదను. వారు యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఎందురు గదా అని నేను అనుకొంటిని. అయితే ఒకడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేసి బహుగా విశ్వాసఘాతకులైరు కనుక అరణ్యము నుండి వచ్చిన సింహము వారిని చంపును. అడవి తోడేలు వారిని నాశనం చేయును. చిరుతపులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండును. వాటిలో నుండి బయలుదేరు ప్రతివాడు చీల్చబడును. నీ పిల్లలు నన్ను విడిచి దైవం కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను వారు వ్యభిచారము చేయుచు వేశ్యల ఇండ్లలో గుంపులు కూడుదురు. నేనెట్లు నిన్ను క్షమించుదును? బహుగా బలసిన గుర్రముల వలె ప్రతివాడును ఇటు అటు తిరుగుచు తన పొరుగువాని భార్య వెంబడి సకలించును. అట్టి కార్యములను బట్టి నేను దండింపకుందునా? అట్టి జనము మీద నా కోపము తీర్చుకొనకుందునా? ఇదే యెహోవా వాక్కు. దాని ప్రాకారములెక్కి నాశనము చేయుడి, అయినను నిశ్శేషంగా నాశనము చేయకుడి. దాని శాఖలను కొట్టివేయుడి, అవి యెహోవావి కావు. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బహుగా విశ్వాసఘాతకం చేసి ఉన్నారు. ఇదే యెహోవా వాక్కు. వారు పలుకువాడు యెహోవా కాడనియు ఆయన లేడనియు కీడు మనకు రాదనియు ఖడ్గమైనను కరువనైనను చూడమనియు ప్రవక్తలు గాలి మాటలు పలుకుదురనియు ఆజ్ఞ ఇచ్చువాడు వారిలో లేడనియు తాము చెప్పినట్లు తమకు కలుగుననియు చెప్పుదురు. కావున సైన్యములకు అధిపతియు దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చున్నట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు కుటుంబములారా ఆలకించుడి. దూరము నుండి మీ మీదకి ఒక జనమును రప్పించేదను. అది బలమైన జనము, పురాతనమైన జనము. దాని భాష నీకు రానిది. ఆ జనులు పలుకు మాటలు నీకు బోధపడవు. వారి అమ్ముల పొది తెరిచిన సమాధి. వారందరూ బలద్యులు.
వారు నీ పంటను నీ ఆహారమును నాశనము చేయుదురు. నీ కుమారులను నీ కుమార్తెలను నాశనము చేయుదురు. నీ గొర్రెలను నీ పశువులను నాశనము చేయుదురు. నీ ద్రాక్ష చెట్లు ఫలములను నీ అంజురపు చెట్ల ఫలమును నాశనము చేయుదురు. నీకు ఆశ్రయంగానున్న ప్రాకారములు గల పట్టణములను వారు కత్తి చేత పాడు చేయుదురు. అయినను ఆ దినములలోనే నేను మిమ్మును లేకుండా నశింపజేస్తాను. ఇదే యెహోవా వాక్కు. మన దేవుడైన యెహోవా దేనిని బట్టి ఇవన్నీ మాకు చేసినని వారు అడుగగా, నీ వారితో ఇలాగనుము, మీరు నన్ను విసర్జించి మీ స్వదేశంలో అన్యదేవతలను కొలిచినందున మీది కాని దేశంలో మీరు అన్యులను కొల్చుదురు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యాకోబు వంశస్థులకు ఈ మాట తెలియజేయడి, యూదా వంశస్థులకు ఈ సమాచారం చాటించుడి. కనులుండియు చూడకయు, చెవులుండియు వెనకయు చెవులుండియు వెనకయు నున్న వివేకము లేని మూడులారా ఈ మాట వినుడి. సముద్రము దాటలేకుండానట్లును దాని తరంగములెంత పొర్లినను అవి ప్రబలేకయు ఎంత ఘోషించినను దాని దాటలేకయు ఉండునట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా? నా సన్నిధిని వనకరా? ఇదే యెహోవా వాక్కు. ఈ జనులు తిరుగుబాటును ద్రోహమును చేయు మనస్సు గలవారు. వారు తిరుగుబాటు చేయుచు తొలగిపోవుచున్నారు. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగిందుము. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించెను. మీకు మేలు కలుగుకొనుటకు మీ పాపములే కారణము. నా జనులలో దుష్టులున్నారు. పక్షుల వేటకాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉందరు. వారు బోనులు పెట్టుదురు, మనుషులను పట్టుకొందురు. పంజరము పిట్టలతో నిండి ఉండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలసి ఉన్నారు. అంతేకాదు అత్యధికమైన దుష్కార్యములు చేయుచున్నారు. తండ్రి లేని వారు గెలవకుండానట్లు వారి వ్యాజ్యమును అన్యాయంగా తీర్చుదురు. దీనుల వ్యాజ్యమును తీర్పునకు రానియరు. అట్టి వాటిని చూచి నేను శిక్షింపక ఇందున, అట్టి జనములకు నేను ప్రతిదండన చేయకుందున. ఇదే యెహోవా వాక్కు. ఘోరమైన భయంకర కార్యము దేశంలో జరుగుచున్నది. ప్రవక్తలు అబద్ధ ప్రవచనములు పలికెదరు. యాజకులు వారి పక్షమున ఏలుబడి చేసెదరు. అలాగు జరుగుట నా ప్రజలకు ఇష్టము. దాని ఫలము నొందినప్పుడు మీరేమి చేయుదురు? 6వ అధ్యాయము. బెన్యామీనులారా, యెరూషలేములో ఉండి పారిపోవుడి. తెకోవలో బూరధ్వని చేయుడి. బెత్‌హక్కెరేము మీద ఆనవారికే ధ్వజం నిలవబెట్టుడి. కీడు ఉత్తర దిక్కు నుండి వచ్చుచున్నది. గొప్ప దండు వచ్చుచున్నది. సుందరియు సుకుమారియునైన సియోను కుమార్తె పెళ్లగించుచున్నాను. గొర్రెల కాపరులు తమ మందలతో ఆమె యొద్దకు వచ్చెదరు. ఆమె చుట్టూ తమ గుడారములు వేయుదురు. ప్రతి వాడును తనకిష్టమైన చోట మందను మేపును. ఆమెతో యుద్ధమునకు సిద్ధపరచుకొనుడి. లెండి, మధ్యాహ్నమందు బయలుదేరుదుము. అయ్యో, మనకు శ్రమ, పొద్దుగుంకుచున్నది. సాయంకాలపు ఛాయలు పొడుగవుచున్నవి. లెండి, ఆమె నగర్లను నశింపచేయుటకు రాత్రి బయలుదేరుదుము. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. చెట్లను నరికి యెరూషలేమునకు ఎదురుగా ముట్టడి దెబ్బ కొట్టుడి. ఈ పట్టణము కేవలము అన్యాయమును అనుసరించి నడుచున్నది గనుక శిక్ష అందవలసి వచ్చెను. ఊట తన జలములను పైకి ఉబక చేయునట్లు అది తన చెడుతనమును పైకి ఉబక చేయుచున్నది. బలాత్కారమును దోపుడును దానిలో జరుగుట వినబడుచున్నది. గాయములను దెబ్బలను నిత్యము నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నేను నీ యొద్ద నుండి తొలగింపబడకుండానట్లును నేను నిన్ను పాడైన నిర్మానుష్య ప్రదేశముగా చేయకుండానట్లును శిక్షకు లోబడుము. సైన్యములకు అధిపతి ఒక యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టు ఫలమును ఏరుకొనున్నట్లు మనుషులు ఏమీ మిగులకుండా ఇశ్రాయేలు శేషమును ఏరుదురు. ద్రాక్ష పండ్లను ఏరువారు చిన్న తీగలను ఏరుటకే తన చెయ్యి మరలా వేయునట్లు నీ చెయ్యి వేయుము. విందురని నేనెవరితో మాట్లాడేదను? ఎవరికి సాక్ష్యం ఇచ్చేదను? వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకొనరు గనుక వినలేకపోయిరి. ఇదిగో, వారు యెహోవా వాక్యమందు సంతోషం లేని వారే దాన్ని తృణీకరింతురు. కావున నేను యెహోవా క్రోధముతో నిండి ఉన్నాను. దానిని అణుచుకొని నేను విసికి ఉన్నాను. ఒకడు తప్పకుండా వీధిలోనున్న పసిపిల్లల మీదను యవనస్తుల మీదను యవనుల గుంపు మీదను దాన్ని కుమ్మరింపవలసి వచ్చును. భార్య భర్తలను, వయసు మీరిన వారును వృద్ధులను పట్టుకొనబడెదరు. ఏమీ మిగలకుండా వారి ఇండ్లను, వారి పొలములను, వారి భార్యలను ఇతరులకు అప్పగింపబడుదురు. ఈ దేశ నివాసుల మీద నేను నా చెయ్యి చాపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. అల్పులేమి గనులేమి వారందరూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని చెప్పుచు నా ప్రజలకున్న గాయమును పైపైన మాత్రమే బాగు చేయుదురు. వారు తాము హేయక్రియలు చేయుచున్నందుకు సిగ్గుపడవలసి వచ్చెను గాని వారు ఏమాత్రమును సిగ్గుపడరు. అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనుక పడిపోవారితో వారు పడిపోవుదురు.
నేను వారిని విమర్శించు కాలంన వారు తొట్టిల్లుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గమేది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు, మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి. వారు చేయు బూరధ్వని వినపడుచున్నది, అయితే మేము వినమని వారు అనుచున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము. భూలోకమా వినుము, ఈ జనులు నా మాటలు వినకయున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాను. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా? మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలుల యందు నాకు సంతోషం లేదు. కావున యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఈ జనుల మార్గమున నేను అడ్డురాలను వేయుదును. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించెదరు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశంలో ఉండి ఒక జనము వచ్చుచున్నది, బుదిగంతంలో ఉండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటిని ఈటెను వడనేర్చిన వారు, అది ఒక క్రూర జనము, వారు జాలి లేనివారు, వారి స్వరము సముద్ర ఘోషవలెనున్నది. వారు గుర్రములెక్కి సవారీ చేయువారు. సియోను కుమారి, నీతో యుద్ధము చేయవాలని వారు యోధుల వలె పుహ్యము తీరియున్నారు. దాన్ని గూర్చిన వర్తమానం విని మా చేతులు బలహీనమగుచున్నవి. ప్రసవించి స్త్రీ వేదన పడునట్లు మేము వేదన పడుచున్నాము. పొలంలోనికి పోకుము, మార్గంలో నడవకుము, శత్రువులు కత్తిని గులిపించుచున్నారు, నలుదిక్కుల భయము తగులుచున్నది. నా జనమ, పాడు చేయువాడు హఠాత్తుగా మా మీదకి వచ్చుచున్నాడు. గోనపట్ట కట్టుకొని బూడిద చెల్లుకొనుము, ఏకకుమార్ని గుచ్చి దుఃఖించినట్లు దుఃఖము సలుపుము, ఘోరమైన దుఃఖము సలుపుము. నీవు నా జనుల మార్గమును తెలుసుకొని పరీక్షించినట్లు నిన్ను వారికి వన్నె చూచువానిగాను వారిని నీకు లోహపు తుంటుగాను నేను నియమించి ఉన్నాను. వారందరూ బహుద్రోహులు, కొండెగాండ్రు, వారు మట్టి లోహము వంటి వారు, వారందరూ చెరుపువారు. కొలిమి తిత్తి బహుగా బుసలు కొట్టుచున్నది కానీ అగ్నిలోనికి సీసమే వచ్చుచున్నది. వ్యర్థముగానే చొక్కము చేయుచూ వచ్చెను. దుష్టులు చొక్కమునకు రారు. యెహోవా వారిని త్రోసివేసను గనుక త్రోసివేయవలసిన వెండి అని వారికి పేరు పెట్టబడును. 7వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి యిర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు యెహోవా మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటనే ప్రకటించుము. యెహోవాకు నమస్కారము చేయుటకై ఈ ద్వారములో బడి ప్రవేశించు యూదావారులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను ఈ స్థలమున మిమ్మును నివసింపజేయునట్లును మీ మార్గములను మీ క్రియలను దిద్దుకొనుడి. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలము యెహోవా ఆలయం అని మీరు చెప్పుచున్నారే. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనకుడి. అలాగనక మీ మార్గములను మీ క్రియలను మీరు యథార్థంగా చక్కపరుచుకొని ప్రతివాడు తన పొరుగువాని ఎడల తప్పక న్యాయం జరిగించి పరదేశులను, తండ్రి లేని వారిని, విధవరాండ్లను బాధింపకయు, ఈ చోటు నిర్దోషి రక్తము చెందింపకయు, మీకు కీడు కలుగజేయు అన్య దేవతలను అనుసరింపకయు నుండిన ఎడల ఈ స్థలమున తమకు నిత్యంగా ఉన్నట్టుకే పూర్వకాలమున నేను మీ పితరులకిచ్చిన దేశమున మిమ్మును కాపురం ఉంచుదును. ఇదిగో అబద్ధపు మాటలు మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. ఇదేమి, మీరు జారచోర క్రియలను, నరహత్యను చేయుచు, అబద్ధ సాక్ష్యము పలుకుచు, బయలునకు ధూపము వేయచు, మీరెరగని దేవతలను అనుసరించుచున్నారే. అయినను నా నామము పెట్టబడిన ఈ మందిరంలోనికి వచ్చి నా సన్నిధిని నిల్చుచు విడుదల నొంది ఉన్నామని మీరు చెప్పుదురు. ఈ హేక్రియలన్నీ జరిగించుటకైనా మీరు విడుదల నొందితిరి. నాదని చాటబడిన ఈ మందిరము మీ దృష్టికి దొంగల గుహ అయినదా? ఆలోచించుడి. నేనే ఈ సంగతి కనుగొనుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. పూర్వమున నేను నా నామం నిలిపిన షిలోహునందున్న నా స్థలమునకు పోయి విచారణ చేయుడి. ఇశ్రాయేలీయులైన నా జనుల దుష్టత్వమును బట్టి నేను దానికి చేసిన కార్యము చూడుడి. ఇదే యెహోవా వాక్కు. నేను మీతో మాట్లాడినను, పెందల కడలేచి మీతో మాట్లాడినను మీరు వినకున్నారు. వెనకయు మిమ్మల్ని పిలిచినను మీరు ఉత్తరమేకయు నుండిన వారే ఈ క్రియలన్నింటినీ చేసితిరి గనుక నేను షీలోహునకు చేసినట్లు మీకు ఆశ్రయమైన నా నామం పెట్టబడిన ఈ మందిరమునకును మీకును మీ తండ్రులకును నేను ఇచ్చిన ఈ స్థలమునకును నేను అలాగే చేయుదును. ఎఫ్రాయిము సంతానమగు మీ సహోదరులందరినీ నేను వెళ్ళగొట్టినట్లు మిమ్మును నా సన్నిధి నుండి వెళ్ళగొట్టుదును. కాబట్టి నీవు ఈ జనము కొరకు ప్రార్థన చేయకుము, వారి కొరకు మొర అయినను ప్రార్థన అయినను చేయకుము. నన్ను బతిమాలు కొనకుము, నేను నీ మాట వినను. యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు గదా. నాకు కోపం పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు, అన్య దేవతలకు పానార్పణలను పోయవలననియు పిల్లలు కట్టలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, స్త్రీలు పిండి పిసుకుచున్నారు.
నాకే కోపము పుట్టించినంతగా వారు దాన్ని చేయుచున్నారా? తమకే అవమానం కలుగునంతగా చేయుచున్నారు కదా. ఇదే యెహోవా వాక్కు. అందువలన ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, ఈ స్థలము మీదను, నరుల మీదను, జంతువుల మీదను, పొలముల చెట్ల మీదను, భూమి పంట మీదను నా కోపమును, నా ఉగ్రతను కుమ్మరించెదను. ఆర్పశక్యము కాకుండా అది మండును. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ దహన బలులను, మీ బలులను కలిపి మాంసము భక్షించుడి. నేను ఐగుప్తు దేశంలో ఉండి మీ పితరులను రప్పించిన దినమున దహన బలులను గూర్చి గాని, బలులను గూర్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గురించి నేను ఏ ఆజ్ఞయూ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞను మాత్రమే నేను వారికి ఇచ్చితిని. ఏదనగా, నా మాటలు మీరు అంగీకరించిన ఎడల నేను మీకు దేవుడనై యుందును, మీరు నాకు జనులై యుందురు. మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి యందు మీరు నడుచుకొనుడి. అయితే వారు వెనుకయున్నారు, చెవి యొగ్గకుండిరి. ముందుకు సాగక వెనుక దీయచ్చు, తమ ఆలోచనలు బట్టి తమ దుష్ట హృదయ కాఠిన్యమును అనుసరించి నడుచుచూ వచ్చిరి. మీ పితరులు ఐగుప్తు దేశం నుండి బయలుదేరి వచ్చిన దినం మొదలుకొని నేటి వరకు మీరు వెనుక తీయచూ వచ్చిన వారే. నేను అనుదినము పెందల కడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ వద్దకు పంపుచూ వచ్చి తిని, వారు నా మాట వెనకయున్నారు, చెవి యొగ్గకున్నారు. తమ మెడను వంచక మనస్సును కఠినపరుచుకొని ఉన్నారు. వారు తమ పితరుల కంటే మరీ దుష్టులైరి. నీవు ఈ మాటలు వారితో చెప్పినను వారు నా మాటలు అంగీకరింపరు. నీవు వారిని పిలిచినను వారు నీకు ఉత్తరమియ్యరు. కనుక నీవు వారితో ఇలాగూ చెప్పుము, వీరు తమ దేవుడైన యెహోవా మాట విననివారు, శిక్షకు లోబడనొల్లనివారు. కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది, అది వారి నోట నుండకుండా కొట్టివేయబడి ఉన్నది. తమకు కోపం తెప్పించు తరుము వారిని యెహోవా విసర్జించి వెళ్ళగొట్టుచున్నాడు. సియోను, నీ తల వెంట్రుకలను కత్తిరించుకొనుము, వాటిని పారవేయము. చెట్లు లేని మెట్టల మీద ప్రలాపవాక్యమెత్తుము. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, యూదావారు నా దృష్టికి చెడక్రియలు చేయుచున్నారు. నా నామం పెట్టబడిన మందిరము అపవిత్రపరచునట్లు వారు దానిలో హేయ వస్తువులు ఉంచి ఉన్నారు. నేను ఆజ్ఞాపించని క్రియను, నాకు తోచని క్రియను వారు చేసి ఉన్నారు. అగ్నిలో తమ కుమార్తెలను దహించుటకు బెన్హిన్నోము లోయలోనున్న తొఫేతునందు బలిపీఠములను కట్టుకొని ఉన్నారు. కాలము సమీపించుచున్నది. అప్పుడు అది తొఫేతు అని అయినను, బెన్హిన్నోము లోయ అని అయినను అనబడక వదలోయ అనబడును. పాతిపెట్టుటకు స్థలము లేకపో వరకు తొఫేతులో శవములు పాతిపెట్టబడును. ఇదే యెహోవా వాక్కు. ఈ జనుల శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారమగును. వాటిని తోలివేయవాడు లేకపోవును. ఉల్లాస ధ్వనియు ఆనంద ధ్వనియు, పెండ్లి కుమారుని స్వరమును, పెండ్లి కుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండా చేసేదను. ఈ దేశము తప్పక పాడైపోవును. 8వ అధ్యాయము. యెహోవా వాక్కు. ఆ కాలమున శత్రువులు యూదా రాజుల ఎముకలను, అధిపతుల ఎముకలను, యాజకుల ఎముకలను, ప్రవక్తల ఎముకలను, యెరూషలేము నివాసుల ఎముకలను సమాధిలో నుండి వెలుపలకు తీసి, వారు ప్రేమించుచు, పూజించుచు, అనుసరించుచు, విచారణ చేయుచు, నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రములకు ఎదుట వాటిని పరచెదరు. అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమి మీద పెంటవలే పడి ఉండును. అప్పుడు నేను తోలివేసిన స్థలములన్నిట్లో మిగిలి ఉన్న ఈ చెడ్డ వంశంలో శేషించిన వారందరూ జీవమునకును ప్రతిగా మరణమును కోరుదురు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు ఇదే. మరియు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడని వారితో చెప్పుము, మనుషులు పడి తిరిగి లేవకుందురా? తొలగిపోయిన తరువాత మనుషులు తిరిగి రారా? యెరూషలేము ప్రజలు ఏల విశ్వాసఘాతకులై నిత్యము ద్రోహము చేయుచున్నారు. వారు మోసమును ఆశ్రయం చేసుకొని తిరిగి రామని ఏల చెప్పుచున్నారు. నేను చెవియొగ్గి వారి మాటలు విని ఉన్నాను. పనికిమాలిన మాటలు వారు ఆడుచున్నారు. నేనేమి చేసేసినని చెప్పి తన చెడుతనమును గుర్చి పశ్చాత్తాపడు వాడొకడును లేకపోయాను. యుద్ధమునకు చెరబోడు గుర్రము వలె ప్రతి వాడును తనకిష్టమైన మార్గమునకు తిరుగుచున్నాడు. ఆకాశమునకు ఎగురు సంకుబుడి కొంగ అయినను తన కాలము నెరుగును. తెల్లగువ్వయు మంగళకత్తి పిట్టయు ఓదె కొరకును తాము రావాల్సిన కాలమును ఎరుగును. అయితే నా ప్రజలు యెహోవా న్యాయవిధిని ఎరుగరు. మేము జ్ఞానులమనియు యెహోవా ధర్మశాస్త్రం మా యొద్దనున్నదనియు మీరేలా అందరూ? నిజమే కానీ శాస్త్రుల కలకలము అబద్ధముగా దానికి అపార్థము చేయుచున్నది. జ్ఞానులు అవమానం నొందిన వారైరి. వారు ఇస్సాయం ఉంది చిక్కబడి ఉన్నారు. వారు యెహోవా వాక్యమును నిరాకరించిన వారు. వారికి ఏ పాటి జ్ఞానం కలదు? కనుక వారి భార్యలను అన్యులకు అప్పగింతును, వారిని జయించిన వారిని వారి పొలములను అప్పగింతును. అల్పులేమి గనులేమి అందరూ మోసము చేసి దోచుకొనువారు. ప్రవక్తలేమి యాజకులేమి అందరూ వంచకులు. సమాధానము లేని సమయమున సమాధానమని వారు చెప్పుచు నా జనుల గాయములను పైపైన మాత్రమే బాగు చేయుదురు. తాము హేయమైన క్రియలు చేయుచున్నందున సిగ్గుపడవలసి వచ్చిన కానీ వారు ఏమాత్రమును సిగ్గుపడరు.
అవమానము నొందితమని వారికి తోచనే లేదు గనక పడిపోవారిలో వారు పడిపోదురు. నేను వారిని విమర్శించు కాలమున వారు తొట్టిలుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ద్రాక్ష చెట్టున ఫలములు లేకుండానట్లు, అంజురపు చెట్టున అంజురపు పండ్లు లేకుండానట్లును, ఆకులు వాడిపోయినట్లును నేను వారిని బొత్తిగా కొట్టివేయుచున్నాను. వారి మీదకి వచ్చు వారిని నేను అలాగూ పంపుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. మనమేల కూర్చుండి ఉన్నాము, మనము పోగుబడి ప్రాకారములు గల పట్టణంలోనికి పోదము, అక్కడనే చచ్చిపోదము రండి. యెహోవాయే మనలను నాశనము చేయుచున్నాడు. ఆయనకు విరోధంగా మనము పాపం చేసినందున మన దేవుడైన యెహోవా మనకు విషజలమును త్రాగించుచున్నాడు. మనము సమాధానము కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేమియూ రాదాయను, క్షేమము కొరకు కనిపెట్టుకొనుచున్నాము గాని భీతియే కలుగుచున్నది అని చెప్పుదురు. దాని నుండి వచ్చి వారి గుర్రముల బుసలు వినబడెను. వారి గుర్రముల సకిలింపు ధ్వని చేత దేశమంతయు కంపించుచున్నది. వారు వచ్చి దేశమును అందులో ఉన్న యావత్తును నాశనము చేయుదురు, పట్టణమును అందులో నివసించే వారిని నాశనము చేయుదురు. నేను మిడునాగులను మీలోనికి పంపుచున్నాను, అవి మిమ్మును కరచును, వాటికి మంత్రము లేదు. ఇదే యెహోవా వాక్కు. నా గుండె నా లోపల సొమ్మసిల్లుచున్నది. నేను దేని చేత దుఃఖోపశాంతి నొందుదును? యెహోవా సియోనులో లేకపోయినా, ఆమె రాజు ఆమెలో లేకపోయినా అని బహుదూర దేశము నుండి నా ప్రజలు రోదన శబ్దం వినపడుచున్నది. వారి విగ్రహముల చేతను అన్యమైన మాయా రూపముల చేతను నాకేలా కోపం తెప్పించిరి. కోతకాలం గతించుచున్నది, గ్రీష్మకాలము జరిగిపోయెను, మనము రక్షణ నొందకయ్యే ఉన్నాము అని చెప్పుదురు. నా జనుల వేదనను బట్టి నేను వేదన పడుచున్నాను, వ్యాకుల పడుచున్నాను. ఘోర భయము నన్ను పట్టి ఉన్నది. గిలాదులో గుగ్గిలము ఏమీయూ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా? నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది? 9వ అధ్యాయము. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. నా జనులందరూ వ్యభిచారులను ద్రోహుల సమూహమునై ఉన్నారు. ఆహాహా, అరణ్యంలో బాటసారుల భాష నాకు దొరికిన ఎంత మేలు. నేను నా జనులను విడిచి వారి యొద్ద నుండి తొలగిపోవుదును. విండ్లను త్రొక్కి వంచినట్లు అబద్ధమాడుటకై వారు తమ నాలుకను వంచుదురు. దేశంలో తమకున్న బలమును నమ్మకముగా ఉపయోగపరచరు. నన్ను ఎరుగక కీడు వెంట కీడు చేర్చు ప్రవర్తించుచున్నారు. ఇదే యెహోవా వాక్కు. మీలో ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా నుండవలెను. ఏ సహోదరునైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కోపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకే తిరుగులాడుచున్నాడు. సత్యము పలుకక ప్రతివాడు తన పొరుగువానిని వచించును. అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసుకొని ఉన్నారు. ఎదుటివాని తప్పులు పట్టవలనని ప్రయాసపడుదురు. ఈ నివాస స్థలము కాపట్యము మధ్యనే ఉన్నది. వారు కపటలులై నన్ను తెలుసుకొని నలుకున్నారు. ఇదే యెహోవా వాక్కు. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలకింపుము, వారిని చొక్కము చేయనట్లుగా నేను వారిని కరిగించుచున్నాను. నా జనులను బట్టి నేను మరేమి చేయుదును? వారి నాలుక గతుక బాణము, అది కాపట్యము పలుకుచున్నది. ఒకడు మనసులో వంచనాభిప్రాయములు ఉంచుకొని నోట తన పొరుగువానితో సమాధానముగా మాట్లాడును. నేను ఈ సంగతులను తెలుసుకొని వారిని శిక్షింపకపోదునా? ఇటు జనములకు నేను ప్రతిదండన చేయకుందునా? ఇదే యెహోవా వాక్కు. పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును. అరణ్యంలోని మేత స్థలములను బట్టి విలాపము చేయుదును. అవి పాడాయెను, సంచారము చేయవాడెవడూ లేడు. పశువులు అరుపులు వినబడవు. ఆకాశ పక్షులను భుజంతువులను పారిపోయి ఉన్నవి, అవి తొలగిపోయి ఉన్నవి. యెరూషలేము పాడు దెబ్బలుగాను నక్కలకు చోటుగాను నేను చేయుచున్నాను. యూదా పట్టణములను నివాసి లేక పాడు స్థలముగాను చేయుచున్నాను. ఈ సంగతి గ్రహింపగల జ్ఞాని ఎవడు? దానిని వాడు తెలుసుకున్నట్లు యెహోవా నోటి మాట ఎవరికి వచ్చెను? ఎవరినూ సంచరింపకుండా ఆ దేశం ఎడారి వలె ఏల కాలిపోయి పాడాయెను. అందుకు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. వారు నా మాట వినకయు దానిని అనుసరింపకయు నేను వారికి నియమించిన నా ధర్మశాస్త్రమును విసర్జించి తమ హృదయ మూర్ఖత చొప్పున జరిగించుటకై తమ క్రియలు తమకు నేర్పునట్లు బయలుదేవతలను అనుసరించుచున్నారు గనుకనే వారి దేశము పాడైపోయెను. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను ఈ ప్రజలకు చేదుకూరలు తినిపింతును, విషజలము త్రాగింతును. తామైనను తమ పితరులైనను ఎరగని జనములలోనికి వారిని చెదరగొట్టుదును. వారిని నిర్మూలము చేయు వరకు వారి వెంబడి ఖడ్గమును పంపుదును. సైన్యములకు అధిపతి ఒక యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలవనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు ఒలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలెను. మనము వలసపోతిమే, సిగ్గునందితిమే. వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశం విడవలసి వచ్చిన అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది.
స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగర్లలో ప్రవేశించుచున్నది. యెహోవా వాక్కు ఇదే. నీవి మాట చెప్పుము. చేల మీద పెంట పడినట్లు, పంట కోయివారి వెనక పిడికలు పడినట్లు ఎవడను సమకూర్చకుండా మనుషుల శవములు పడును, వాటిని కూర్చువాడొకడును ఎవడనూ లేకపోవును. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి, సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్నటను బట్టియే అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించువాడనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. అన్యజనులందరూ సున్నతి పొందని వారు గనుక, ఇశ్రాయేలీలందరూ హృదయ సంబంధమైన సున్నతి పొందిన వారు కారు గనుక, రాబో దినములలో సున్నతి పొందియు సున్నతి లేని వారి వలె ఉండు ఐగుప్తీయులను, యూదావారిని, ఎదోమీయులను, అమ్మోనీయులను, మోయాబీలను, గడ్డపు ప్రక్కలను కత్తిరించుకొను అరణ్యవాసులైన వారందరినీ నేను శిక్షించెదను. ఇదే యెహోవా వాక్కు. 10వ అధ్యాయము. ఇశ్రాయేలు వంశస్థులారా, యెహోవా మిమ్మును గూర్చి సెలవిచ్చిన మాట వినుడి. యెహోవా సెలవిచ్చుచున్నదేమనగా, అన్యజనముల ఆచారములను అభ్యసింపకుడి. ఆకాశమందు అగపడు చిహ్నములకు జనములు భయపడును, అయితే మీరు వాటికి భయపడకుడి. జనముల ఆచారములు వ్యర్థములు. అడవిలోనొకడు చెట్టు నరుకున్నట్లు అది నరకబడును. అది పనివాడు గొడ్డలతో చేసిన పని. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు. అది కదలకు ఎండునట్లు మేకులు పెట్టి సుత్తతో బిగగొట్టి దాన్ని నిలుపుదురు. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి. అవి పలకవు, నడవనేరవు గనుక వాటిని మోయవలసి వచ్చును. వాటికి భయపడకుడి. అవి హాని చేయ నేరవు, మేలు చేయట వాటి వలన కాదు. యెహోవా నిన్ను పోలిన వాడెవడునూ లేడు. నీవు మహత్యము గలవాడవు. నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైనదాయను. జనములకు రాజా, నీకు భయపడని వాడెవడు? జనముల జ్ఞానులందరిలోనూ వారి రాజ్యములన్నిట్లోనూ నీ వంటి వాడెవడనూ లేడు గనుక నరులు నీకు భయపడుట అనుగుణ్యము. జనులు కేవలము పశుప్రాయులు, అవివేకులు. బొమ్మల పూజ వలన వచ్చు జ్ఞానము వ్యర్థము. తర్షీషు నుండి రేకులుగా సాగగొట్టిన వెండియు, ఊపాజు నుండి బంగారమును తెత్తురు. అది పనివాని పనియే గదా. పోతపోయేవాడు దాని చేసెను. నీలద్రోమ వర్ణములు గల వస్త్రములు వాటికున్నవి. అవన్నీ నేర్పరులకు పనివాని పనియే. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. సదాకాలము ఆయనే రాజు. ఆయన ఉగ్రతకు భూమి కంపించును. జనములు ఆయన కోపమును సహింపలేవు. మీరు వారితో ఇలాగ చెప్పవలెను, ఆకాశమును భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద నుండకుండాను ఆకాశం కింద ఉండకుండాను నశింతురు. ఆయన తన బలము చేత భూమిని సృష్టించెను, తన జ్ఞానము చేత ప్రపంచమును స్థాపించెను, తన ప్రజ్ఞ చేత ఆకాశమును విశాలపరచెను. ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాశులు ఆకాశ మండలములో పుట్టును. భూమి అంత భాగంలో ఉండి ఆయన ఆవిరి ఎక్కచేయును. వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును. తన ధనాగారంలో నుండి గాలిని రావించును. తెలివిలేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. పోతపోయే ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శకాలంలో అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్యమగువాడు వాటి వంటివాడు కాడు. ఆయన సమస్తమును నిర్మించువాడు. ఇశ్రాయేలు ఆయనకు స్వాస్యముగానున్న గోత్రము. సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. నివాసిని, ముట్టడి వేయబడుచున్న దేశం విడిచి వెళ్ళుటకై నీ సామాగ్రిని కూర్చుకొనుము. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, నేను ఈ వేళను ఈ దేశ నివాసులను విసిరవేయుచున్నాను. వారు పట్టబడవలనని వారిని ముట్టడి వేయించుచున్నాను. కటకట నేను గాయపడితిని, నా దెబ్బ నొప్పి పెట్టుచున్నది. అయితే ఈ దెబ్బ నాకు తగిలినదే అనుకొని నేను దాన్ని సహించదును. నా గుడారము చినిగిపోయెను, నా త్రాళ్ళన్నీ తెగిపోయెను. నా పిల్లలు నా యొద్ద నుండి తొలగిపోయి ఉన్నారు, వారు లేకపోయిరి. ఇక మీదట నా గుడారమును వేయుటకైనను నా తెరల నెత్తుటకైనను ఎవడనూ లేడు. కాపరులు పశుప్రాయులై యెహోవా యొద్ద విచారణ చేయరు గనుక వారే వర్ధిల్లకై ఉన్నారు. వారి మందలన్నీ చెదిరిపోవుచున్నవి. ఆలకించుడి, ధ్వని పుట్టుచున్నది. అది దాని రాగ ధ్వని వినబడుచున్నది. యూదా పట్టణములను పాడైన స్థలములుగా చేయుటకును నక్కలకు చోటుగాను చేయుటకును ఉత్తర దేశము నుండి వచ్చుచున్న గొప్ప అల్లరి ధ్వని వినబడుచున్నది. యెహోవా తమ మార్గము నేర్పరచుకొనుట నరుల వశంలో లేదనియు, మనుషులు తమ ప్రవర్తన యందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశంలో లేదనియు నేను ఎరుగుదును. యెహోవా, నీవు నన్ను బొత్తిగా తగ్గింపకుండానట్లు నీ కోపమును బట్టి నన్ను శిక్షింపక నీ న్యాయ విధిని బట్టి నన్ను శిక్షింపుము.
నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామం బట్టి ప్రార్థింపని వంశముల మీదను నీ ఉగ్రతను కుమ్మరింపును. వారు యాకోబును మృంగివేసి ఉన్నారు, నిర్మూలము చేయవలనని వారు అతని మృంగివేయుచున్నారు, వారి నివాసమును పాడు చేస్తున్నారు. 11వ అధ్యాయం. యెహోవా యొద్ద నుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. మీరు ఈ నిబంధన వాక్యములను వినుడి. యూదా మనుషులలోను యెరూషలేము నివాసులలోను ఇవిలాగు మాటలాడి తెలియజేయవలెను. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ నిబంధన వాక్యములను విననొల్లని వాడు శాపగ్రస్తుడగును. ఐగుప్తు దేశంలో ఉండి ఆ ఇనుప కొలుములో నుండి నేను మీ పితరులను రప్పించిన దినమున నేను ఈ ఆజ్ఞ ఇచ్చితిని. నేడున్నట్టుగా పాలు తేనెలు ప్రవహించే దేశమును మీ పితరులకిచ్చదనని వారితో నేను చేసిన ప్రమాణమును నేను నెరవేర్చినట్లు వారు నా వాక్యము విని నేను మీకు ఆజ్ఞాపించు విధులన్నిటినీ ఈ నిబంధన వాక్యమును అనుసరించిన యెడల మీరు నాకు ప్రజలై యుందురు, నేను మీకు దేవుడనై యుందును. అందుకు యెహోవా ఆ ప్రకారం జరుగును గాక అని నేను అంటిని. యెహోవా నాతో సెలవిచ్చినదేమనగా, నీవు యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను ఈ మాటలన్నింటినీ ప్రకటింపుము. మీరు ఈ నిబంధన వాక్యములను విని వాటిని అనుసరించి నడుచుకొనుడి. ఐగుప్తులో నుండి మీ పితరులను రప్పించిన దినం మొదలుకొని నేటి వరకు నేను గట్టిగాను ఖండితముగాను చెప్పుచూ వచ్చితిని. నా మాట వినుడి అని పెందలకాడ లేచి చెప్పుచూ వచ్చితిని. అయినను వారు తమ దుష్ట హృదయంలో పుట్టు మూర్ఖత చొప్పున నడుచుచు వెనకపోయిరి, చెవి యొగ్గని వారు కాకపోయిరి. వారు అనుసరింపవలనని నేను వారికి ఆజ్ఞాపించిన ఈ నిబంధన మాటలన్నింటినీ అనుసరించి నడవలేదు గనుక నేను ఆ నిబంధనలోని వాటినన్నింటినీ వారి మీదకి రప్పించుచున్నాను. మరియు యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, యూదావారిలోను యెరూషలేము నివాసులలోనూ కుట్ర జరుగునట్లుగా కనబడుచున్నది. ఏదనగా వారు నా మాటలు విననొల్లకపోయినా తమ పితరుల దోషచర్యలను జరుపుచూ తిరిగి ఉన్నారు. మరియు వారు అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. కాబట్టి యూదా వంశస్థులను కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, తాము తప్పించుకున్న జాలని కీడు వారి మీదకి రప్పింపబోచున్నారు. వారు నాకు మొరపెట్టినను నేను వారి మొరను వెనకయుందును. యూదా పట్టణస్థులను యెరూషలేము నివాసులను పోయి తాము ధూపార్పణము చేయు దేవతలకు మొరపెట్టుదురు గాని వారి ఆపత్కాలంలో అవి వారిని ఏమాత్రమును రక్షింపజాలవు. యూదా, నీ పట్టణంలో లెక్క చొప్పున నీకు దేవతలు ఉన్నవి కదా. యెరూషలేము నివాసులారా, బయలుదేవతలకు ధూపం వేయవాలని మీ వీధుల లెక్క చొప్పున లజ్జకరమైన దాని పేరట బలిపీఠములు స్థాపించితిరి. కావున నీవు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము, వారి నిమిత్తము మొరపెట్టకుము, ప్రార్థన చేయకుము. వారు తమ కీడును బట్టి నాకు మొరపెట్టినప్పుడు నేను వినను. దుర్వ్యాపారం జరిగించిన నా ప్రియురాలికి నా మందిరముతో నిమిత్తమేమి? రొక్కుబళ్ళ చేతను ప్రతిష్ఠిత మాంసము తినుట చేతను నీకు రావాల్సిన కీడు నీవు పోగొట్టుకొందువా? అలాగైతే నీవు ఉత్సహించుదువు. అది చక్కని ఫలము గల పచ్చని ఒలీవ చెట్టని యెహోవా నీకు పేరు పెట్టును. గొప్ప తుఫాను ధ్వనితో దాని మీద మంట పెట్టగా దాని కొమ్మలు విరిగిపోవచ్చున్నవి. ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను బయలునకు ధూపార్పణము చేసి నాకు కోపం పుట్టించట చేత తమంతట తామే చేసిన చెడుతనమును బట్టి మిమ్మల్ని నాటిన సైన్యములకు అధిపత్యగు యెహోవా మీకు కీడు చేయ నిర్ణయించుకొని ఉన్నాడు. దానిని యెహోవా నాకు తెలియజేయగా నేను గ్రహించితిని. ఆయన వారి క్రియలను నాకు కనపరచును. అయితే నేను వదకు తేబడుచుండు సాధువైన గొర్రెపిల్ల వలె ఉంటిని. మనము చెట్టును దాని ఫలమును నశింపజేయదము రండి. వాని పేరు ఇకను జ్ఞాపకం చేయబడకపోవునట్లు బ్రతుకు వారిలో ఉండకుండా వారిని నిర్మూలన చేయదము రండి అని వారు నా మీద చేసిన దురాలోచనలు నెరగక ఇంటిని. నీతిని బట్టి తీర్పు తీర్చుచు జ్ఞానేంద్రియములను హృదయమును శోధించువాడు సైన్యములకు అధిపతియగు యెహోవాయే. యెహోవా, నా వ్యాజ్యభారమును నీ మీదనే వేయుచున్నాను. వారికి నీవు చేయి ప్రతిదండనను నన్ను చూడనిమ్ము. కావున నీవు మా చేత చావకుండానట్లు యెహోవా నామమున ప్రవచింపకూడదని చెప్పు. అనాతోతు వారిని గూర్చి యెహోవా ఇట్లని సెలవిచ్చుచున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా వారిని గూర్చి సెలవిచ్చుచున్నదేమనగా, నేను వారిని శిక్షింపబోచున్నాను. వారి యవ్వనులను ఖడ్గం చేత చంపబడెదరు. వారి కుమారులను కుమార్తెలను క్షామం వలన చచ్చెదరు. వారికి శేషమేమీ లేకపోవును. నేను వారిని దర్శించే సంవత్సరమున అనాతోతు కీడును వారి మీదకి రప్పింతును. 12వ అధ్యాయము. యెహోవా, నేను నీతో వాదించినప్పుడు నీవు నీతిమంతుడుగా కనపడదువు. అయినను న్యాయం విధించడం గురించి నేను నీతో మాట్లాడుదును. దుష్టులు తమ మార్గములో వర్ధిల్లనేలా, మహావిశ్వాసఘాతకులు సుఖింపనేలా? నీవు వారిని నాటుచున్నావు, వారు వేరు తన్నుచున్నారు. వారు ఎదిగి ఫలములు నిచ్చుచున్నారు. వారి నోటికి నీవు సమీపంగా ఉన్నావు గాని వారి అంతరింద్రియములకు దూరంగా ఉన్నావు. యెహోవా, నీవు నన్ను ఎరిగి ఉన్నావు, నన్ను చూచుచున్నావు. నా హృదయము నీ పట్ల ఎట్లున్నది నీవు శోధించుచున్నావు. వధకు ఏర్పడిన గొర్రెలను వలె వారిని హతము చేయము. వధదినమునకు వారిని ప్రతిష్ఠించుము. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను? దేశమంతటిలో గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను?
అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశంలో నివసించు వారి చెడుతనం వలన జంతువులను పక్షులను సమసిపోవచ్చున్నవి. నీవు పదచారులతో పరిగెత్తగా వారు నిన్ను అలయగొట్టిదిరి గదా. నీవు రౌతులతో ఎలాగో పోరాడుదువు? నెమ్మది గల స్థలమున నీవు క్షేమంగా ఉన్నావు గదా. యోర్దాను ప్రవాహంగా వచ్చినప్పుడు నీవేమి చేయుదువు? నీ సహోదరులు సహితము నీ తండ్రి ఇంటి వారు సహితము నీకు ద్రోహము చేయుచున్నారు. నీ వెంబడి గేలి చేయుదురు. వారు నీతో దయగా మాట్లాడుచున్నను నీవు వారిని నమ్మకూడదు. నా మందిరమును నేను విడిచి ఉన్నాను, నా స్వాస్థ్యమును విసర్జించి ఉన్నాను. నా ప్రాణ ప్రియురాలిని ఆమె శత్రువుల చేతికి అప్పగించి ఉన్నాను. నా స్వాస్థ్యము నాకు అడవిలోని సింహం వంటి దాయను. ఆమె నా మీద గర్జించుచున్నది గనుక నేను ఆమెకు విరోధినైతిని. నా స్వాస్థ్యము నాకు పొడలు క్రూర పక్షి ఆయను. క్రూర పక్షులు దాని చుట్టూ కూడుచున్నవా? రండి, అడవి జంతువులన్నింటినీ పోగు చేయడి, మింగివేటికి అవి రావలెను. కాపర్లు అనేకులు నా ద్రాక్ష తోటలను చెరిపివేసి ఉన్నారు, నా సొత్తును త్రొక్కివేసి ఉన్నారు. నాకు ఇష్టమైన పొలమును పాడుగాను ఎడారిగాను చేసి ఉన్నారు. వారు దాన్ని పాడు చేయగా అది పాడై నన్ను చూచి దుఃఖించుచున్నది. దాని గూర్చి చింతించువాడు ఒకడు లేడు గనుక దేశమంతయు పాడాయను. పాడు చేయువారు అరణ్యమందలి చెట్లు లేని మెట్టలన్నిటి మీదకి వచ్చుచున్నారు. దేశం యొక్క ఈ కొన నుండి ఆ కొన వరకు యెహోవా ఖడ్గము తిరుగుచు హతము చేయుచున్నది. శరీరులకు క్షేమమేమీ లేదు. జనులు గోధుమలు చెల్లి ముండ్ల పంట కోయుదురు. వారు అలసట పడుచున్నారు కానీ ప్రయోజనం లేకపోయాను. యెహోవా కోపాగ్ని వలన కోతకు పంట లేక మీరు సిగ్గుపడుదురు. నేను నా జనులైన ఇశ్రాయేలులకు స్వాధీనపరిచిన స్వాస్థ్యమును ఆక్రమించుకొను దుష్టులకు నా పొరుగు వారిని గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నేను వారి దేశంలో నుండి వారిని పెళ్లగింతును, వారి మధ్య నుండి యూదా వారిని పెళ్లగింతును. వారిని పెళ్లగించిన తర్వాత నేను మరలా వారి ఎడల జాలి పడుతును. ఒక్కొక్కరిని తన స్వాస్థ్యమునకును ఒక్కొక్కరిని తన దేశమునకును వారిని రప్పింతును. బయలుతోడని ప్రమాణం చేయట వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడని నా నామం బట్టి ప్రమాణం చేయటకే తాము నా జనుల మార్గములను జాగ్రత్తగా నేర్చుకుని నెడల వారు నా ప్రజల మధ్య వర్ధిల్లుదురు. అయితే వారు నా మాట విననొల్లని ఎడల నేను ఆ జనమును పేరుతో పెళ్లగించి బొత్తిగా నాశనము చేతును. ఇదే యెహోవా వాక్కు. 13వ అధ్యాయము. యెహోవా నాతో ఇలాగ సెలవిచ్చెను, నీవు వెళ్ళి అవిసెనార నడుకట్టుకొని నేను నడుమున దాన్ని కట్టుకొనుము, నీళ్లలో దాన్ని వేయకుము. కావున యెహోవా మాట చొప్పున నేను నడికట్టు ఒకటి కొని నడుమున కట్టుకొంటిని. రెండవ మారు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, నీవు కొని నడుమున కట్టుకొని నేను నడికట్టును తీసుకొని లేచి యూఫ్రటీసు నది యొద్దకు పోయి అక్కడ నున్న బండబీటులలో దాన్ని దాచిపెట్టమనగా, యెహోవా నాకు ఆజ్ఞాపించినట్లు నేను పోయి యూఫ్రటీసు వద్ద దాన్ని దాచిపెట్టితిని. అనేక దినములైన తర్వాత యెహోవా, నీవు లేచి యూఫ్రటీసు వద్దకు పోయి నేను అక్కడ దాచిపెట్టమని నీకు ఆజ్ఞాపించిన నడికట్టును అక్కడ నుండి తీసుకొనమన్నంత చెప్పగా, నేను యూఫ్రటీసు వద్దకు పోయి త్రవ్వి ఆ నడికట్టును దాచిపెట్టిన చోట నుండి దాన్ని తీసుకొంటిని. నేను దానిని చూడగా ఆ నడికట్టు చెడిపోయి ఉండెను, అది దేనికిని పనికిరానిదాయను. కాగా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చెను. యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ విధముగానే యూదావారి గర్వమును యెరూషలేము నివాసుల మహాగర్వమును నేను భంగపరచెదను. అన్యదేవతలను పూజించుచు వాటికి నమస్కారం చేయదమని వాటిని అనుసరించుచు నా మాటలు విననొల్లక తమ హృదయ కాఠిన్యమును చొప్పున నడుచుకొని ఈ ప్రజలు దేనికినే పనికిరాని ఈ నడికట్టు వలె అగుదురు. నాకు కీర్తి స్తోత్ర మహిమలు కలుగటకై వారు నాకు జనముగా ఉండనట్లు నేను ఇశ్రాయేలు వంశస్థులందరినీ యూదా వంశస్థులందరినీ నడికట్టు నడుమునకు అంటుకొని ఈ రీతిగా నన్ను అంటుకొని ఉండజేసితిని కానీ వారు నా మాటలు వినకపోయి ఉన్నారని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడును, ప్రతి సిద్ధయు ద్రాక్షారసంతో నింపబడునని మాకు తెలియదా అని వారు నీతో అన్ని ఎడల నీవు వారితో ఈ మాట చెప్పుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ దేశ నివాసులందరినీ దావీదు సింహాసనం మీద కూర్చుండు రాజులనేమి యాజకులనేమి ప్రవక్తలనేమి యెరూషలేము నివాసులందరినీ నేను మొత్తముగా చేయబోచున్నాను. అప్పుడు నేను తండ్రులను కుమారులను అందరినీ ఏకముగా ఒకని మీద ఒకని పడద్రోయుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిని కరుణింపను శిక్షింపకపోను, వారి ఎడల జాలి పడక నేను వారిని నశింపజేసేదను. చెవియొగ్గి వినుడి, యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, గర్వపడకుడి. ఆయన చీకటి కమ్మజేయక మునిపే మీ కాళ్ళు చీకటి కొండలకు తగలక మునిపే వెలుగు కొరకు మీరు కనిపెట్టుకొనుచుండగా ఆయన దాని గాఢాంధకారముగా చేయక మునిపే మీ దేవుడైన యెహోవా మహిమ గలవాడని ఆయనను కొనియాడుడి. అయినను మీరు ఆ మాట విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చెదను. యెహోవా మంద చెరపట్టబడినందున నేను నా నేత్రం బహుగా వలపోయిచు కన్నీళ్లు విడిచిచూ నుందును. రాజును తల్లి అయిన రాణిని చూచి ఇట్లనము, మీ శిరోభూషణములు తల మీదనున్న మీ సుందర కిరీటమును పడిపోయాను.
కృంగి కూర్చుండుడి. దక్షిణ దేశ పట్టణములు మూయబడి ఉన్నవి, వాటిని తెరవగలవాడెవన్నూ లేడు. యూదా వారందరూ చెరపట్టబడిరి, ఏమీ లేకుండా సమస్తము కొనిపోబడిను. కన్నులెత్తి ఉత్తర దిక్కు నుండి చూచుచున్న వారిని చూడుడి. నీకియబడిన మంద, నీ సౌందర్యమైన మంద ఎక్కడనున్నది? నీవు నీకు స్నేహితులుగా చేసుకుని వారిని ఆయన నీ మీద అధిపతులుగా నియమించుచున్నప్పుడు నీవేమి చెప్పెదవు? ప్రసవించే స్త్రీ వేదన వంటి వేదన నిన్ను పట్టును కదా. నీవు ఇవి నాకేలా సంభవించినని నీ మనసులో అనుకుని నేడల నీవు చేసిన విస్తారమైన దోషములను బట్టి నీ బట్ట చెంగులు తొలగిపోయెను, నీ మడిమెలు సిగ్గునొందెను. కూషు దేశస్థుడు తన చర్మమును మార్చుకొనగలడా? చిరుతపులి తన మచ్చలను మార్చుకొనగలదా? మార్చుకొనగలిగిన ఎడల కీడు చేయుటకు అలవాటు పడిన మీరును మేలు చేయ వల్లపడును. కాబట్టి అడవి గాలికి పొట్టు ఎగురినట్లు నేను వారిని చెదరగొట్టెదను. నీవు అబద్ధమును నమ్ముకొనుచు నన్ను మరచితివి గనుక ఇది నీకు వంతు, నా చేత నీకు కొలవబడిన భాగమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి నీ అవమానము కనబడినట్లు నేను నీ బట్టల చెంగులను నీ ముఖం మీదకి ఎత్తుచున్నాను. నీ వ్యభిచారమును, నీ సంకలింపును, నీ జార కార్యములను, కామాతురతను నేను ఎరుగుదును. పొలములలో నున్న మెట్టల మీద నీ హేయక్రియలు నాకు కనబడుచున్నవి. యెరూషలేమా, నీకు శ్రమ, నిన్ను నీవు పవిత్రపరచుకొననొల్లవు. ఇక ఎంతకాలము ఇలాగ జరుగును? 14వ అధ్యాయము. కరువు కాలమున జరిగిన దాన్ని గూర్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన యెహోవా వాక్కు. యూదా దిక్కుంచుచున్నది, దాని గుమ్మములు అంగలార్చుచున్నవి. జనులు విచారగ్రస్తులై నేలకు వంగుదురు. యెరూషలేము చేయు అంగలార్పు పైకెక్కుచున్నది. వారిలో ప్రధానులు బీదవారిని నేలకు పంపుచున్నారు. వారు చెరువుల యొద్దకు రాగా నీళ్లు దొరకటలేదు. బట్టి కుండలు తీసుకొని వారు మరలా వచ్చుచున్నారు. సిగ్గును అవమానం నొందిన వారే తమ తలలు కప్పుకొనుచున్నారు. దేశంలో వర్షము కురవకపోయినందున నేల చీలి ఉన్నది గనుక సేద్యము చేయువారు సిగ్గుపడి తలలు కప్పుకొనుచున్నారు. లేళ్లు పొలంలో గడ్డి లేనందున పిల్లలను విడిచిపెట్టిపోవచ్చున్నవి. అడవి గాడిదలకు చెట్లు లేని మెట్టల మీద నిలవబడి నక్కల వలె గాలి పీల్చుచున్నవి. మేత ఏమీ లేనందున వాటి కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, మా తిరుగుబాట్లు అనేకములు, నీకు విరోధంగా మేము పాపము చేసితిమి. మా దోషములు మా మీద దోషారోపణ చేయుచున్నవి. నీ నామమును బట్టి నీవే కార్యము జరిగించుము. ఇశ్రాయేలునకు ఆశ్రయుడా, కష్టకాలమున వారికి రక్షకుడా, మా దేశంలో నీవేళ పరదేశి వలెనున్నావు. ఏళ్ళ రాత్రి వేళను బస చేయుటకు గుడారం వేయు ప్రయాణస్తున్న వలె ఉన్నావు. భ్రమసి ఉన్న వాని వలెను, రక్షింపలేని సూర్యుని వలెను నీవేళ ఉన్నావు. యెహోవా, నీవు మా మధ్యనున్నావే, మేము నీ పేరు పెట్టబడిన వారము, మమ్మును చెయ్యి విడవకుము. యెహోవా ఈ జనులతో ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఈ జనులు తమ కాళ్లకు అడ్డం లేకుండా తిరుగులాడుటకు ఇచ్చగలవారు గనుక యెహోవా వారిని అంగీకరింపడు. ఇప్పుడు ఆయన వారి అక్రమమును జ్ఞాపకము చేసుకొనును, వారి పాపమును బట్టి వారిని శిక్షించును. మరియు యెహోవా నాతో ఇట్లనెను, వారికి మేలు కలుగునట్లు ఈ ప్రజల నిమిత్తము ప్రార్థన చేయకుము. వారు ఉపవాసం ఉన్నప్పుడు నేను వారి మొరని వినను. వారు దహనబలి అయినను నైవేద్యమునైనను అర్పించినప్పుడు నేను వాటిని అంగీకరింపను. ఖడ్గం వలనను, క్షామం వలనను, తెగులు వలనను వారిని నాశనము చేసేదను. అందుకు నేను, అయ్యో ప్రభువైన యెహోవా, మీరు ఖడ్గము చూడరు, మీకు క్షామము కలగదు. ఈ చోటన నేను స్థిరమైన సమాధానం మీకు ఇచ్చదనని ప్రవక్తల వారితో చెప్పుచున్నారని నేను అనగా, యెహోవా నాతో ఇట్లనెను, ప్రవక్తలు నా నామమును బట్టి అబద్ధములు ప్రకటించుచున్నారు. నేను వారిని పంపలేదు, వారికి ఆజ్ఞ ఇయ్యలేదు, వారితో మాట్లాడలేదు. వారు అసత్య దర్శనమును, శకునమును, మాయాతంత్రమును తమ హృదయమునకు పుట్టిన వంచనను ప్రకటన చేయుచున్నారు. కావున నేను వారిని పంపకపోయినను నా నామమును బట్టి ఖడ్గమైనను, క్షామమైనను ఈ దేశంలోనికి రాదని చెప్పుచు అబద్ధ ప్రవచనములు ప్రకటించు ప్రవక్తలను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. ఆ ప్రవక్తలు ఖడ్గం వలనను, క్షామం వలనను లయమగుదురు. వారెవరితో అట్టి ప్రవచనములు చెప్పుదురో ఆ జనులు క్షామమునకును ఖడ్గమునకును పాలై యెరూషలేము వీధులలో పడవేయబడెదరు. నేను వారి చెడుతనమును వారి మీదకి రప్పించదను. వారినైనను, వారి భార్యలైనను, వారి కుమారులనైనను, వారి కుమార్తెలనైనను పాతిపెట్టువాడెవను లేకపోవును. నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగా, నా జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయం నొంది ఉన్నది. దివారాత్రము మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచున్నది. పొలములోనికి నేను పోగా ఖడ్గము చేత హతులైన వారు కనబడుదురు. పట్టణంలో ప్రవేశింపగా క్షమపీడితులు అచ్చట నుందురు. ప్రవక్తలేమి, యాజకులేమి తామెరుగని దేశమునకు పోవాలని ప్రయాణమైపోచున్నారు. నీవు యూదాను బొత్తిగా విసర్జించితివా? సియోను నీకు అసహ్యమాయన? మాకు చికిత్స దొరకనంతగా ఈవేళ మమ్మను కొట్టితివి. మేము సమాధానం కొరకు కనిపెట్టుచున్నాము గాని మేలేది కనబడట్లేదు. చికిత్స
స్వస్థ కలుగు కాలం కొరకు కనిపెట్టుచున్నాము గాని భీతి కలిగి ఉన్నది. యెహోవా, ఆ దుర్మార్గతను మా పితరుల దోషమును మేము ఒప్పుకొనుచున్నాము. నీకు విరోధంగా పాపం చేసి ఉన్నాము. నీ నామమును బట్టి మమ్మను త్రోసివేయకము. ప్రశస్తమైన నీ సింహాసనమును అవమానపరచకము. మాతో నీవు చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనుము. దాన్ని భ్రష్టపరచుకుమి. జనముల వ్యర్థ దేవతలలో వర్షం కురిపింపగలవారున్నారా? ఆకాశం వాన ఇయ్యగలదా? మా దేవుడైన యెహోవా నీవే గదా అని మా దేవుడైన యెహోవా నీవే గదా దాన్ని చేయుచున్నావు. నీవే ఈ క్రియలన్నీ చేయుచున్నావు. నీ కొరకే మేము కనిపెట్టుచున్నాము. 15వ అధ్యాయము. అప్పుడు యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను. మోషేయు సమూయేలును నా ఎదుట నిలవబడినను ఈ ప్రజలను అంగీకరించుటకు నాకు మనసున్నది. నా సన్నిధి నుండకుండా వారిని వెళ్ళగొట్టింది. మేమెక్కడికి పోదుమని వారు నిన్ను అడిగిన ఎడల నీవు వారితో ఇట్లనము, యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు. చావునకు నియమింపబడిన వారు చావునకును, ఖడ్గమునకు నియమింపబడిన వారు ఖడ్గమునకును, క్షామమునకు నియమింపబడిన వారు క్షామమునకును, చెరకు నియమింపబడిన వారు చెరకును పోవలను. యెహోవా వాక్కు ఇది. చంపుటకు ఖడ్గము, చీల్చుటకు కుక్కలు, తినివేటుకు, నాశనము చేయుటకును ఆకాశ పక్షులు, భూమృగములు అను ఈ 4 విధముల బాధలు వారికి నియమించి ఉన్నాను. యూదా రాజైన హిజ్కియా కుమారుడగు మనష్షే యెరూషలేములో చేసిన క్రియలను బట్టి భూమి మీద ఉన్న సకల రాజ్యములలోనికి ఇటు అటు చెదరగొట్టబడినట్లు వారిని అప్పగించుచున్నాను. యెరూషలేమా, నిన్ను కన్నించి వాడేవాడు? నీ యందు జాలిపడువాడెవడు? కుశల ప్రశ్న అడుగుటకు ఎవడు త్రోవ విడిచి నీ ఎదుకు వచ్చును? యెహోవా వాక్కు ఇదే. నీవు నన్ను విసర్జించి ఉన్నావు, వెనుకదీసి ఉన్నావు గనుక నిన్ను నశింపజేయనట్లు నేను నీ మీదకి నా చేతిని చాచి ఉన్నాను. సంతాన పడి నేను విసికి ఉన్నాను. దేశ ద్వారములలో నేను వారిని చేటతో తూర్పారపడుచున్నాను. నా జనులు తమ మార్గమును విడిచి నా యొద్దకు రారు గనక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింపజేయుచున్నాను. వారి విధవరాండ్రు సముద్రపు ఇసుక కంటే విస్తారంగా ఉందురు. మధ్యాహ్న కాలమున యవనులు తల్లి మీదకు దోచుకున్న వారిని నేను రప్పింతును. పరితాపమును భయములను అకస్మాత్తుగా వారి మీదకి రాజేతును. 7 కన్య స్త్రీ క్షీణించుచున్నది. ఆమె ప్రాణము విడిచి ఉన్నది. పగటి వేళనే ఆమె పొద్దుగుంగి ఉన్నది. ఆమె సిగ్గుపడి అవమానం నొంది ఉన్నది. వారిలో శేషించిన వారిని తమ శత్రువుల ఎదుట కత్తిపాలు చేసేదను. ఇదే యెహోవా వాక్కు. అయ్యో నాకు శ్రమ! నా తల్లి జగడమాడువానిగాను దేశస్థులందరితో కలహించువానిగాను నీవేళ నన్ను కంటివి. వడ్డీకి నేను బదిలియ్యలేదు. వారు నాకు బదులిచ్చిన వారు కారు. అయినను వారందరూ నన్ను శపించుచున్నారు. అందుకు యెహోవా, నిశ్చయంగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిత్యంగా నీకు మొరలెడినట్లు చేయదునని సెలవిచ్చెను. ఇనుమునైనను ఉత్తరం నుండి వచ్చు ఇనుమునైనను కంచునైనను ఎవడైనా విరవగలడా? నా జనులారా, మీ ప్రాంతంలో అన్నిట్లో మీరు చేయు సమస్త పాపలను బట్టి మీ స్వాస్థ్యమును నిధులను ప్రేమం లేకుండా నేను దోపుడు సొమ్ముగా అప్పగించుచున్నాను. నీ వెరుగని దేశంలో నీ శత్రువులకు నిన్ను దాసునిగా చేతును. నా కోపాగ్ని రగులుకొనుచు నిన్ను దహించును. యెహోవా, నా శ్రమ నీకే తెలుస్తున్నది. నన్ను జ్ఞాపకం చేసుకును, నన్ను దర్శించుము. నన్ను హింసించు వారికి నా కొరకై ప్రతిదండన చేయుము. నీవు దీర్ఘశాంతి గలవాడవై నన్ను కొనిపోకుము. నీ నిమిత్తము నాకు నింద వచ్చుచున్నదని తెలుసుకొను. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించుతుని. సైన్యములకు అధిపతి యెహోవా, దేవా, నీ పేరు నాకు పెట్టబడిన గనుక నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగజేయుచున్నవి. సంతోషించు వారి సమూహంలో నేను కూర్చుండలేదు, నేను ఉల్లసింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి ఉన్నావు గనుక నీ హస్తమును బట్టి నేను ఏకాకినే కూర్చుంటిని. నా బాధ ఎలా ఎడతెగని దాయను, నా గాయం ఎలా ఘోరమైన దాయను. అది స్వస్థత నొందకపోనేలా. నిశ్చయంగా నీవు నాకు ఎండమావులవదువా, నిలువని జలముల మగుదువా? కాబట్టి యెహోవా ఇలాగ సెలవిచ్చును, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలిచినట్లు నేను నిన్ను తిరిగి రప్పింతును. ఏవి నీచములో ఏవి ఘనములో నీవు గుర్తుపట్టిన ఎడల నీవు నా నోటి వలె ఉందువు. వారు నీ తట్టు తిరగవాలని గాని నీవు వారి తట్టు తిరగకూడదు. అప్పుడు నిన్ను ఈ ప్రజలను పడగొట్టజాలని ఇత్తడి ప్రాకారంగాను నేను నియమించదును. నిన్ను రక్షించుటకును నిన్ను విడిపించుటకును నేను నీకు తోడయ్యుందును గనక వారు నీ మీద యుద్ధము చేదురు కానీ నిన్ను జయింపకపోదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. దుష్టుల చేతుల నుండి నిన్ను విడిపించదును, బలాత్కారుల చేతుల నుండి నిన్ను విమోచించదును. 16వ అధ్యాయం. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షంగా ఇలాగ సెలవిచ్చింది. ఈ స్థలమందు నీకు కుమార్తెలైనను పుట్టకున్నట్లు నీవు వివాహం చేసుకొనకూడదు. ఈ స్థలమందు పుట్టు కుమారులను గూర్చి కుమార్తెలను గూర్చి వారిని కన్న తండ్రులను గూర్చి తల్లులను గూర్చి ఈ దేశంలో వారిని కన్న తండ్రులను గూర్చి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు.
వారు ఘోరమైన మరణం నొందెదరు. వారిని గూర్చి రోదనము చేయబడదు. వారు పాతి పెట్టబడక భూమి మీద పెంట వలె పడి ఉండెదరు. వారు ఖడ్గము చేతను క్షామం చేతను నశించెదరు. వారి శవములు ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారంగా ఉండెను. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను ఈ ప్రజలకు నా సమాధానము కలగనీయకయు వారి ఎడల నా కృపా వాత్సల్యములను చూపకే ఉన్నాను గనుక రోదనము చేయి ఇంటిలోనికి నీవు పోకుము. వారిని గూర్చి అంగలార్చుటకు పోకుము. ఎవరిని ఓదార్చుటకు వెళ్ళకుము. ఇదే యెహోవా వాక్కు. గనులేమి అల్పులేమి ఈ దేశమందున్న వారు చనిపోయి పాతి పెట్టబడదురు. వారి నిమిత్తము ఎవరిను అంగలార్చుకుందరు, ఎవరిను తమను తాము పోసుకొనుకుందరు. వారి నిమిత్తము ఎవరిను తమను తాము బోడు చేసుకొనుకుందరు. చచ్చిన వారిని గూర్చి జనులను ఓదార్చుటకు అంగలార్పు ఆహారం ఎవరిని పంచిపెట్టరు. ఒకని తండ్రి అయినను తల్లి అయినను చనిపోయినని ఎవరిని వారిని ఓదార్పు పాత్రని దాగనీయకుందరు. వారి యొద్ద కూర్చుండి అన్నపానములు పుచ్చుకొనుటకు నీవు విందుశాలలో ప్రవేశింపకూడదు. సైన్యములకు అధిపతియగు ఇశ్రాయేలు దేవుడు నేను యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీ కన్నుల ఎదుటిని మీ దినములలోని సంతోష ధ్వనిని ఆనంద ధ్వనిని పెండ్లి కుమారుని స్వరమును పెండ్లి కుమార్తె స్వరమును ఈ చోట వినబడకుండా మాన్పించదును. నీవు ఈ మాటలన్నీ ఈ ప్రజలకు తెలియజెప్పిన తర్వాత వారు దేన్ని బట్టి యెహోవా మాకు ఈ ఘోర బాధ అంతయు నియమించెను, మా దేవుడైన యెహోవాకు విరోధంగా మా దోషమేమి మా పాపమేమి అని అడుగగా నీ వారితో ఇట్లనను, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, మీ పితరులు నన్ను విడిచి అన్ని దేవతలను అనుసరించి పూజించి వాటికి నమస్కారం చేయటం బట్టియే కదా వారు నా ధర్మశాస్త్రం గైకొనక నన్ను విసర్జించిరి. ఆలకించుడు. మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొంచున్నారు. మీరు మీ పితరుల కంటే విస్తారంగా చెడుతనం చేసి ఉన్నారు. కాబట్టి నేను మీ యందు ఏమాత్రమును దయ ఉంచక ఈ దేశం నుండి మీరైనను మీ పితరులైనను ఎరగిన దేశమునకు నిన్ను వెళ్ళగొట్టుచున్నాను. అక్కడ మీరు దివారాత్రము అన్య దేవతలను కొలుచుదురు. యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, నేను వారి పితరులకు ఇచ్చిన దేశమును వారి మరలా రప్పించదను గనుక వారు రాబో దినములలో ఐగుప్తు దేశం నుండి ఇశ్రాయేలును రప్పించిన యెహోవా జీవం తోడని ఇక మీద అనక ఉత్తర దేశంలో నుండి ఆయన వారిని తరిమిన దేశంలన్నిటిలో నుండి ఇశ్రాయేలీలను రప్పించిన యెహోవా జీవం తోడని జనులు ప్రమాణము చేయదు. ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలర్లను పిలిపించదును. తర్వాత ప్రతి పర్వతం మీద నుండి ప్రతి కొండ మీద నుండి మెట్టల సందులలో నుండి వారిని వేటాడి తోలివేటకే అనేకులైన వేటకాండను పిలిపించదును. ఏలైనగా వారు పోయిన త్రోవలన్నిటి మీద దృష్టి ఉంచుదుని. ఏదీ నా కన్నులకు మరుగు కాలేదు. వారి దోషమును నాకు మరుగై ఉండదు. వారు తమ హేయ దేవతల కళేబరముల చేత నా దేశమును అపవిత్రపరిచి ఉన్నారు. తమ హేయ క్రియలతో నా స్వాస్థ్యమును నింపి ఉన్నారు గనుక నేను మొదట వారి దోషమును బట్టి వారి పాపమును బట్టి రెండంతులుగా వారికి ప్రతీకారం చేసేదను. యెహోవా నా బలమా నా దుర్గమా ఆపత్కాలమందు నా ఆశ్రయమా బుద్ధిగంతం నుండి జన్మలు నీ ఎద్దకు వచ్చి మా పితరులు వ్యర్థమును మాయాస్ రూపమును నిష్ప్రయోజనము వాటిని మాత్రము స్వతంత్రించుకొనని చెప్పుదురు. నరులు తమకు దేవతలను కల్పించుకొందరా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము నరులు తమకు దేవతలను కల్పించుకొందరా, అయినను అవి దైవములు కావు. కాబట్టి నా నామము యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి అనుభవం కలుగజేతును. నా బలమును నా శౌర్యమును ఎంతటివో వారికి తెలియజేతును. 17వ అధ్యాయము. వారి కుమారులు తాము కట్టిన బలిపీఠములను ప్రతి పచ్చని చెట్టు క్రిందనున్న దేవతా స్తంభములను జ్ఞాపకం చేసుకొనుచుండగా యూదా పాపము ఇనుప కంఠంతో వ్రాయబడి ఉన్నది. అది వజ్రపు మొనతో లిఖింపబడి ఉన్నది. అది వారి హృదయముల నేడి పలకల మీదను చెక్కబడి ఉన్నది. మీ బలిపీఠముల కొమ్ముల మీదను చెక్కబడి ఉన్నది. పొలములోనున్న నా పర్వతమా, నీ ప్రాంతములన్నిటిలో నీవు చేయు నీ పాపమును బట్టి నీ ఆస్తిని నీ నిధులన్నిటినీ నీ బలిపీఠములను దోపుడు సొమ్ముగా నేను అప్పగించుచున్నాను. మీరు నిత్యము రగులుచుండు కోపము నాకు పుట్టించితిరి గనుక నేను నీకు ఇచ్చిన స్వాస్థ్యమును నీ అంతటా నీవే విడిచిపెట్టితివి గనుక నీవెరుగని దేశంలో నీ శత్రువులకు నీవు దాసుడవుదువు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను తనకు ఆధారముగా చేసుకొనుచు తమ హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు. వాడు ఎడారిలోని అరుహా వృక్షం వలె ఉండును. మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల యందును నిర్జనమైన చెవిటి భూమి యందును నివసించును. యెహోవాను నమ్ముకున్నవాడు ధన్యుడు. యెహోవా వానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె నుండును. అది కాలువల యోరన దాని వేలుతో నుండు. పెట్ట కలిగినను దానికి భయపడదు. దాని ఆకు పచ్చగా నుండును. వర్షం లేని సంవత్సరంన చింత నొందదు, కాపు మానదు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు?
ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. న్యాయ విరోధముగా ఆస్తి సంపాదించుకున్నవాడు తాను పెట్టిన గుడ్లను పొదుగు కౌజు పెట్టవలేనున్నాడు. సగము ప్రాయంలో వాడు దానిని విడవలసి వచ్చును. అట్టివాడు కడపట వాటిని విడుచుచు అవివేకిగా కనబడును. ఉన్నత స్థలమున నుండి మహిమగల సింహాసనము మొదటి నుండి మా పరిశుద్ధాలయ స్థానము. ఇశ్రాయేలునకు ఆశ్రయమా, యెహోవా నిన్ను విసర్జించి వారందరూ సిగ్గునందుదురు. నా ఎడల ద్రోహము చేయవారు యెహోవా అను జీవజలముల ఊటను విసర్జించుచున్నారు కనుక వారు ఇసుక మీద పేరు వ్రాయబడిన వారుగా ఉందరు. యెహోవా, నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షింపుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. వారు యెహోవా వాక్కు ఎక్కడనున్నది, దాన్ని రానిమ్మని అనుచున్నారు. నేను నిన్ను అనుసరించు కాపరిన ఎండుట మానలేదు. ఘోరమైన దినమున చూడవలనని నేను కోరలేదు. నీకే తెలిసి ఉన్నది. నా నోటి నుండి వచ్చిన మాట నీ సన్నిధిలో ఉన్నది. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము. నాకు అధైర్యము పుట్టింపకము. నన్ను సిగ్గుపడనీయక నన్ను తరుము వారిని సిగ్గుపడనిమ్ము. నన్ను దిగులుపడనీయక వారిని దిగులుపడనిమ్ము. వారి మీదకి ఆపద్దినము రప్పించుము. రెట్టింపు నాశనముతో వారిని నశింపజేయము. యెహోవా నాకిలాగు సెలవిచ్చి ఉన్నాడు. నీవు వెళ్ళి యూదా రాజులు పోవచ్చు వచ్చుచూ నుండు జనుల గుమ్మమునకును యెరూషలేము గుమ్మములన్నిటిను నిలిచి జనులతో దీన్ని ప్రకటన చేయుము. యూదా రాజులారా, యూదా వారలారా, యెరూషలేము నివాసులారా, ఈ గుమ్మంలో ప్రవేశించే సమస్తమైన వారలారా, యెహోవా మాట వినుడి. యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. మీ విషయంలో జాగ్రత్త పడుడి. విశ్రాంతి దినమున ఏ బరువులు మోయకుడి. యెరూషలేము గుమ్మంలో గుండా ఏ బరువును తీసుకుని రాకుడి. విశ్రాంతి దినమున మీ ఇండ్లలో నుండి ఏ బరువును మోసుకొని పోకుడి. ఏ పని చేయకుడి. నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్లు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా ఎంచుకొనిది. అయితే వారు వినకపోయిరి, చెవి యొక్కకపోయిరి. వినకుండాను బోధపడకుండాను మొండికి తిరిగిరి. మరియు యెహోవా ఈ మాట సెలవిచ్చెను. మీరు నా మాట జాగ్రత్తగా విని విశ్రాంతి దినమున ఏ పని చేయక దానిని ప్రతిష్ఠిత దినముగా నుంచి విశ్రాంతి దినమున దాని పట్టణపు గుమ్మంలో గుండా ఏ బరువును మోసుకొని పోకుండిన ఎడల దావీదు సింహాసనమందు ఆసీనులై రథముల మీదను గుర్రముల మీదను ఎక్కి తిరుగుచుండు రాజులను అధిపతులను ఈ పట్టణపు గుమ్మములలో ప్రవేశింతురు. వారును వారి అధిపతులను యూదావారును యెరూషలేము నివాసులను ఈ పట్టణపు గుమ్మంలో ప్రవేశింతురు. మరియు ఈ పట్టణము నిత్యము నిల్చును. మరియు జనులు దహన బలులను నైవేద్యములను ధూపద్రవ్యములను తీసుకొని యూదా పట్టణంలో నుండి, యెరూషలేము ప్రాంతంలో నుండి, బెన్యామీను దేశంలో నుండి, మైదానపు దేశంలో నుండి, మన్యములో నుండి, దక్షిణ దేశంలో నుండి వచ్చెదరు. యెహోవా మందిరమునకు స్తుతియాగ ద్రవ్యములను తీసుకొని వచ్చెదరు. అయితే మీరు విశ్రాంతి దినమున ప్రతిష్ఠిత దినముగా నుంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మంలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను దాని గుమ్మంలో అగ్ని రగులబెట్టెదను. అది యెరూషలేము నగరులను కాల్చివేయును. దానిని ఆర్పుటకు ఎవనికిని సాధ్యము కాకపోవును. 18వ అధ్యాయము. యెహోవా యొద్ద నుండి ఇర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు. నీవు లేచి కుమ్మరి ఇంటికి పొమ్ము, అక్కడ నా మాటలు నీకు తెలియజేదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు తన సారె మీద పని చేయుచుండెను. కుమ్మరి జిగటమంటితో చేయుచున్న కుండ వాని చేతిలో విడిపోగా ఆ జిగటమును మరలా తీసుకొని కుమ్మరి తనకు యుక్తమైనట్టుగా దానితో మరి ఒక కుండను చేసెను. అంతటా యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. ఇశ్రాయేలు వారలారా, ఈ కుమ్మరి మంటికి చేసినట్లు నేను మీకు చేయలేనా? ఇదే యెహోవా వాక్కు. జిగటమన్న కుమ్మరి చేతిలో ఉన్నట్లుగా ఇశ్రాయేలు వారలారా, మీరు నా చేతిలో ఉన్నారు. దాన్ని పెళ్లగిందుననియో విరగొట్టుదుననియో నశింపజేయుదుననియో ఏదో ఒక జనమును గుచ్చి గాని రాజ్యమును గుచ్చి గాని నేను చెప్పి ఉండగా ఏ జనమును గుచ్చి నేను చెప్పిదునో ఆ జనము చెడుతనము చేయటం మానిన ఎడల నేను వారికి చేయనుద్దేశించిన కీడును గుచ్చి సంతాపపడుదును. మరియు కట్టెదననియో నాటెదననియో ఒక జనమును గూర్చి గాని రాజ్యమును గూర్చి గాని నేను చెప్పి ఉండగా ఆ జనము నా మాట వినకుండా నా దృష్టికి కీడు చేసిన ఎడల దానికి చేయదలిచిన మేలును గూర్చి నేను సంతాపపడుదును. కాబట్టి నీవు వెళ్ళి యూదా వారితోనూ యెరూషలేము నివాసులతోనూ ఇట్లనుము. యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, మీ మీదకి తెచ్చుటకై నేను కీడును కల్పించుచున్నాను. మీకు విరోధముగా ఒక యోచన చేయుచున్నాను. మీరందరూ మీ మీ దుష్ట మార్గములను విడిచి మీ మార్గములను మీ క్రియలను చక్కపరచుకొనుడి. అందుకు వారు, నీ మాట నిష్ప్రయోజనము, మేము మా ఆలోచన చొప్పున నడుచుకుందుము, మేమందరము మా మూర్ఖ హృదయం చొప్పున ప్రవర్తించుదుము అని అందురు. కావున యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు. అన్యజనులను అడిగి తెలుసుకొనుడి. ఇట్టి క్రియలు జరుగుట వారిలో ఎవడైనా విననా? ఇశ్రాయేలు కన్యక బహుఘోరమైన కార్యము చేసి ఉన్నది. లెబానోను పొలములోని బొండ మీద హిమము ఎండుట మానన? దూరము నుండి పారుచున్న చల్లని జలములు
పారకుండునా? అయితే నా ప్రజలు నన్ను మరచియున్నారు, మాయకు ధూపం వేయుచున్నారు. మెరక చేయబడని దారిలో తాము నడవాలని పురాతన మార్గములైన త్రోవలలో తమను తాము తొట్టిల చేసుకొనుచున్నారు. వారు ఎల్లప్పుడూ అపహాస్యాస్పదముగా నుండుటకై తమ దేశమును పాడుగా చేసుకొని ఉన్నారు. దాని మార్గమున నడుచు ప్రతి వాడును ఆశ్చర్యపడి తల ఊచుచు. తూర్పు గాలి చెదరగొట్టినట్లు వారి శత్రువుల ఎదుట నిలవకుండా వారిని నేను చెదరగొట్టెదను. వారి ఆపద్దినమందు వారికి విముఖుడనే వారిని చూడకపోదును. అప్పుడు జనులు, ఇర్మియా విషయమై యుక్తిగల యోచన చేతుము రండి. యాజకుడు ధర్మశాస్త్రం వినిపింపక మానడు, జ్ఞాని యోచన చేయకుండా నుండడు, ప్రవక్త వాక్యము చెప్పక మానడు. వాని మాటలలో దేనిని వినకుండా మాటలతో వాని కొట్టుదము రండి అని చెప్పుకొని ఉండిరి. యెహోవా, నా మొర ఆలకించుము, నాతో వాదించు వారి మాటను వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవ్వి ఉన్నారు. చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయవలెనా? వారికి మేలు కలగవలనని వారి మీద నుండి నీ కోపం తప్పించుటకై నీ సన్నిధిని నిలిచి నేను వారి పక్షమున మాటలాడిన సంగతి జ్ఞాపకం చేసుకొనుము. వారి కుమారులను క్షేమమునకును అప్పగింపుము, ఖడ్గబలమునకు వారిని అప్పగింపుము. వారి భార్యలు పిల్లలు లేని వారే విధవరాండ్రగుదురుగాక. వారి పురుషులు మన్నహతులగుదురుగాక. వారి యవనులు యుద్ధంలో ఖడ్గము చేత హతులగుదురుగాక. నన్ను పట్టుకొనుటకు వారు గొయ్యి తవ్విరి, నా కాళ్ళకు ఊరలు నొగ్గిరి. వారి మీదకి నీవు ఆకస్మికముగా దండును రప్పించడం వలన వారి ఇండ్లలో నుండి కేకలు వినబడునుగాక. యెహోవా, నాకు మరణము రావాలనని వారు నా మీద చేసిన ఆలోచన అంతయు నీకే తెలిసి ఉన్నది. వారి దోషమునకు ప్రాయశ్చిత్తము కలగనీయకుము. నీ సన్నిధి నుండి వారి పాపమును తుడిచివేయకుము. వారు నీ సన్నిధిని తొట్టిల్లుదురుగాక. నీకు కోపం పుట్టి కాలమున వారికి తగిన పని చేయుము. 19వ అధ్యాయము. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నీవు వెళ్ళి కుమ్మరి చేయు మంటి కూజాను తీసుకొని జనుల పెద్దలలో కొందరిని, యాజకుల పెద్దలలో కొందరిని పిలుచుకొని పోయి హర్సీతు గుమ్మపు ద్వారమునకు ఎదురుగానున్న బెన్హిన్నోము లోనికి పోయి నేను నీతో చెప్పబో మాటలు అక్కడ ప్రకటింపుము. నీవిట్లనము, యూదా రాజులారా, యెరూషలేము నివాసులారా, యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆలకించుడి. దాని సమాచారము వినువారందరికీ చెవులు గింగురమనంత కీడు నేను ఈ స్థలము మీదకి రప్పించబోచున్నాను. ఎలయనగా వారు నన్ను విసర్జించి ఈ స్థలములో అపచారము చేసి ఉన్నారు. వారైనను వారి తండ్రులైనను యూదా రాజులైనను ఎరగని అన్య దేవతలకు దానిలో ధూపం వేసి నిరపరాధుల రక్తము చేత ఈ స్థలమును నింపిరి. నేను విధింపనిదియు సెలవీయనిదియు నా మనసునకు తోచనిదియునైన ఆచారమును ఆచరించిరి. తమ కుమారులను దహన బలులుగా ఆల్చుటకై బయలుకు బలిపీఠములు కట్టించిరి. ఇందును బట్టి యెహోవా సెలవిచ్చు మాట ఏదనగా, రాబో దినములలో ఈ స్థలము హత్యలోయ అనబడును గాని తోఫెతు అని అయినను బెన్హిన్నోము లోయ అని అయినను పేరు వాడబడదు. తమ శత్రువుల ఎదుట ఖడ్గము చేతను తమ ప్రాణములను తీయు వెతుకువారి చేతను వారిని కూలచేసి ఆకాశ పక్షులకును భూజంతువులకును ఆహారముగా వారి కళేబరములను ఇచ్చి ఈ స్థలంలోనే యూదా వారి ఆలోచనను యెరూషలేము వారి ఆలోచనను నేను వ్యర్థము చేసేదను. ఆ మార్గమున పోవు ప్రతివాడును ఆశ్చర్యపడి దానికి కలిగిన ఇడుములన్నిటినీ చూచి అపహాస్యము చేయనంతగా ఈ పట్టణము పాడుగాను అపహాస్యాస్పదముగాను నేను చేసేదను. వారు తమ కుమారుల మాంసము తమ కుమార్తెల మాంసమును తినునట్లు చేసేదను. తమ ప్రాణము తీయ వెదుకు శత్రువులు తమకు ఇబ్బంది కలిగించుటకై వేయి ముట్టడిని బట్టి దాని వలన కలిగిన ఇబ్బందిని బట్టి వారిలో ప్రతివాడు తన చెలికాని మాంసము తినును. ఈ మాటలు చెప్పిన తరువాత నీతో కూడా వచ్చిన మనుషులు చూచుచుండగా నీవు ఆ కూజాను పగలగొట్టి వారితో ఇలాగనవలెను, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మరలా బాగు చేయనశక్యమైన కుమ్మరి పాత్రను ఒకడు పగలగొట్టినట్లు నేను ఈ జనమును ఈ పట్టణమును పగలగొట్టబోచున్నాను. తోఫెతులో పాతిపెట్టుటకు స్థలము లేకపోవునంతగా వారు అక్కడనే పాతిపెట్టబడెదరు. యెహోవా వాక్కు ఇదే, ఈ పట్టణమును తోఫెతు వంటి స్థలముగా నేను చేయుదును. ఈ స్థలమునకును దాని నివాసులకును నేను అలాగు చేయుదును. యెరూషలేము ఇండ్లను యూదారాజుల నగర్లను ఆ తోఫెతు స్థలములోనే అపవిత్రములగును. ఈ ఇండ్ల మీద జనులు ఆకాశ సమూహమునకు దేవతలకు ధూపం వేయుదురో లేక అన్య దేవతలకు పానార్పణములు అర్పించుదురో ఆ ఇండ్లన్నిటికీ అలాగే జరుగును. ఆ ప్రవచనమును చెప్పుటకు యెహోవా తన్ను పంపిన తోఫెతులో నుండి ఇర్మియా వచ్చి యెహోవా మందిరము ఆవరణంలో నిలిచి జనులందరితో ఇలాగ చెప్పాను, సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు దేవుడనగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, ఈ జనులు నా మాటలు వినకుండా మొండికి తిరిగి ఉన్నారు గనక ఈ పట్టణమును గురించి నేను చెప్పిన కీడంతయు దాని మీదకిని దానితో సంబంధించిన పట్టణములన్నిటి మీదకిని రప్పించుచున్నాను. ఆమేన్. సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకే కలుగునుగాక. ఆమేన్.